హలో నమస్తే, వెల్కమ్ టు పాడ్కాస్ట్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం గారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పనిచేశారు. అజయ్ కల్లం గారు ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించిన కర్త కర్మక్రియగా అయి వ్యవహరించారు. సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది లాంటి చర్చ విస్తృతంగా ఉంది. దాంతోపాటు రీసెంట్గా శ్రీశైలం దేవాలయం దగ్గర 28 ఎకరాల భూమి కబ్జా చేసేశారు లాంటి ఒక ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు వస్తున్నాయి. సో అజయ్ కల్లం గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆ కబ్జా కథ ఏంటో కూడా ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సారీ కబ్జా అనే వర్డ్ తీసుకుంటాను, అంటే అది న్యూస్ ఐటంలో అలా ఉంది కాబట్టి. అసలు ఏంటి శ్రీశైలంలో ఎందుకు వెళ్ళారు? శ్రీశైలంలో ఒక ట్రస్ట్ ఎందుకు అవసరం వచ్చింది? అక్కడ ఆల్రెడీ జ్యోతిర్లింగం ఉంటే ఇంకో ఆలయం ఎందుకు అవసరం వచ్చింది? ఏంటి దాని కథాకమం విషయం? నాకు ఒక దాత పరిచయం అయ్యారు 2018లో. అంతకుముందు నాకు వారితో పెద్ద పరిచయం లేదు. వారు ఏం చెప్పారంటే, వారు రెగ్యులర్గా శ్రీశైలం వెళ్ళి అన్నదానం ఇటువంటివి చేస్తూ ఉంటాము. చేస్తూ ఉన్నప్పుడు అంతకుముందు ఒక 20 సంవత్సరాల నుంచి ఎవరో ఒక స్వామీజీ ఆయనకి సలహా ఇచ్చారు అని. ఏంటి, మీరు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టిస్తే బాగుంటుంది, గణపతికి ఏదో ఒక ఆలయం ఉంది, సాక్షి గణపతి స్వామి వారి రెండో కొడుకు కుమారస్వామి కదా, కుమారస్వామికి ఇక్కడ ఆలయం లేదు. కుమారస్వామి ప్రత్యేకత ఏంటంటే, ఈ పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఆయనకి మొక్కుతూ ఉంటారు. తమిళనాడులో 5-6 పెద్ద ఆలయాలు ఉన్నాయి. అటువంటి వాటికి తగ్గ ఆలయం ఎక్కడా లేదు. శ్రీశైలం దివ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ కనుక మనం అటువంటి ఆలయం ఏర్పాటు చేస్తే ఈ క్షేత్రం పెద్దదవుతుంది, బాగా పాపులర్ అవుతుంది అని సలహా ఇచ్చారని చెప్పారు. దాంతో వారు 2016లో 2016 అంటే మీకు తెలిసే గవర్నమెంట్ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఒక లెటర్ రాశారు. ఒక ఆర్కిటెక్చరల్ అండ్ కన్సల్టెన్సీ ఫామ్ వాళ్ళ ఫ్రెండ్ ఏదో దాన్ని ముందు పెట్టుకొని, మాకు స్థలం ఇస్తే మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని. దాని మీద వాళ్ళు ఎప్పుడు ఆగస్టు 2016 సెప్టెంబర్లో అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఎండోమెంట్ కమిషనరు, ఈవో ఒక కమిటీగా ఏర్పడి, సరే ముందు 2 ఎకరాల స్థలం మీకు ఇస్తాము, ఈ 2 ఎకరాల స్థలంలో మీరు టెంపుల్ కట్టించి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి. టెంపుల్కి హ్యాండ్ ఓవర్ చేయాలి అంతేనా? శ్రీశైలం దేవస్థానానికి హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చారండి. అదేమన్నా ఎలిమినేషన్ ట్రాన్స్ఫర్ ఏమీ కాదండి. ట్రస్ట్కి పొజిషన్ హ్యాండ్ ఓవర్ చేసి దాంట్లో మీరు టెంపుల్ కట్టించి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి, కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలి, టెంపుల్కి ఇవ్వాలి. అదంటే ఒక విధంగా డొనేషన్ కైండ్ ఆఫ్. డబ్బు వాళ్ళు ఇచ్చి టెంపుల్ కట్టే బదులు మీరే కట్టించి ఇవ్వండి, రెస్పాన్సిబిలిటీ కూడా ఇవ్వండి. దాని తర్వాత వాళ్ళు సరే వీళ్ళకి అవగాహన కోసం మాకు ఆగమ శాస్త్రము అవి ఇవి కావాలి కాబట్టి అని శృంగేరి పీఠం వాళ్ళని అప్రోచ్ అయ్యారు. శృంగేరి పీఠం వాళ్ళ సలహాలు ఇవ్వటానికి ఒప్పుకున్నారు, వీళ్ళకి మెంటర్గా ఉండటానికి. దాన్ని మళ్ళీ టెంపుల్ దృష్టికి తీసుకుని వచ్చి పర్మిషన్ కూడా తీసుకున్నారండి. టెంపుల్ నుంచి పర్మిషన్ ఉందా? పక్కా రైటింగ్లో తీసుకున్నారండి. శృంగేరి పీఠాన్ని మీరు ఇన్వాల్వ్ చేసి కట్టండి. తెలీదు, ఆ న్యూస్ ఆర్టికల్లో ఉంది టెంపుల్ నుంచి పర్మిషన్ లేదు అనేది. న్యూస్ ఆర్టికల్ లేదు, టెంపుల్ నుంచి పర్మిషన్ తీసుకుని శృంగేరి పీఠంని ఎంగేజ్ చేసుకున్నారు. ఇక తర్వాత వీళ్ళు ఈ ఆర్కిటెక్చరల్ ఫామ్ వాళ్ళు డిఫరెంట్ డిజైన్స్ చేయటం ఇవన్నీ చేస్తూ పోయారు. పోయిన తర్వాత అప్పుడప్పుడు బహుశా వీళ్ళు టెంపుల్తో నెగోషియేట్ చేస్తూ ఉండుంటారు. టెంపుల్ మీరు ఇప్పుడు ఈ టెంపుల్ అంతా కూడా రాతి కన్స్ట్రక్షన్ కాబట్టి కొత్త కట్టించేది కూడా అదే మోడల్లో రాతితోటి కట్టించిస్తే బాగుంటుంది అని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చినట్టుంది. ఆ రాతితోటి వీళ్ళు ఎస్టిమేట్ వేసినప్పుడు వీళ్ళు తయారు చేసినటువంటి డిజైన్ అది చాలా ఎక్కువ ఖరీదుకు వెళ్ళిపోయిందండి. అంటే నాతో దాత చెప్పడం ఏంటంటే, ఏదో 10 కోట్లతో అంతా అయిపోతుంది అనుకుని దిగాను, ఎవరిని ₹1 అడగకుండా నేనే కట్టించాలని దిగాను. ఎప్పుడైతే దీని ఎస్టిమేట్ 60, 70, 80 కోట్లకి అయిపోతుందో, దాంతో దీన్ని ఎట్లా ఏం చేయాలి అని ఆలోచించి అప్పుడు 2018లో అప్పటికే అదే గవర్నమెంట్ 18లో ఒక ట్రస్ట్ ఫామ్ చేసుకున్నారని. దేనికోసం? బ్యాలెన్స్ డబ్బు ఏ విధంగా వసూలు చేయాలి.
సో 60-70 కోట్లు అవుతుంది. వీళ్ళు 10 కోట్లు మాత్రం వీళ్ళు బడ్జెట్ అనుకున్నారు. మిగతా డబ్బులు ఎలా? 10 కోట్లు మాత్రం నేను ఇవ్వగలను, మిగతా డబ్బు నేను ఎక్కడి నుంచి తేవాలి హ్మ్. అనే ఉద్దేశంతో మనం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తేనే, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా, హ్మ్. 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 డబ్బులు ఎవరు డొనేట్ చేయరు. చేయరు ఒక కదా. ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి ఐటీ ఎగ్జామ్షన్ ఇవన్నీ తీసుకుని అప్పుడు మనం దాతల దగ్గరికి వెళ్తే హ్మ్. వాళ్ళు ఏమన్నా పెద్ద మొత్తంలో మనకి ఇవ్వడానికి అవకాశం ఉంది, ఐటీ ఎగ్జామ్షన్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా అని. హ్మ్. ఆ టైంలో నేను రిటైర్ అయ్యాను హ్మ్. 2017లో. హ్మ్. 18 ఇంటి దగ్గరే ఉన్నాను. హ్మ్. 18లో వచ్చారండి హ్మ్. నా దగ్గరకు. హ్మ్. ఏది మన ఆ దాత ప్లస్ ఈ కన్స్ట్రక్షన్ ఫర్మ్ ఎండిఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హ్మ్. పేపర్లో రాశానంటే ప్రభాకర్ అని. ప్రభాకర్ గారు. వచ్చి సార్ మేము ఇట్లా ఒక మంచి టెంపుల్ కట్టించాలనుకుంటున్నాము, హ్మ్. మీలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది కదా, మీకు ఎండోమెంట్స్ తిరుపతిలో కూడా ఈవోగా చేశారు, కొంత ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మంచి పని అని అంటే, సరేనండి మీకు వాట్ ఎవర్ మా ద్వారా ఏది కాగలదో దాని సహాయం అందించడానికి వీఆర్ విల్లింగ్ అని చెప్పి చేరామండి. ఎవరు ట్రస్టీస్కి అప్పుడు ఆంధ్ర నుంచి రిటైర్డ్ సిఎస్గా నన్ను పెట్టుకున్నారు, హ్మ్. తమిళనాడు నుంచి రిటైర్డ్ సిఎస్ రామ్మోహన్ రావు గారిని పెట్టారు. ఓకే. ఎందుకంటే తమిళనాడులో సుబ్రహ్మణ్య ఆలయాలు ఎక్కువ, అక్కడ ఆయనకి ఏమన్నా పెద్ద డోనర్స్ ఏమన్నా పరిచయం ఉంటారేమో ఉద్దేశంతో హ్మ్. పెట్టుకుని ఆ ట్రస్ట్ మీటింగ్లు 2-3 జరిగినాయండి, ఎక్కువ కూడా జరగలేదు, 2-3 జరిగినాయి, ఎట్లా వెళ్ళాలి ఏంటి అని. హ్మ్. 2018లోనే హ్మ్. శృంగేరి పీఠాధిపతి అని తీసుకుని వచ్చి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేపించారు. 2018 18 టీడీపీ గవర్నమెంట్‌లోనే ఫౌండేషన్ జరిగింది. ఫౌండేషన్ స్టోన్ వేశారు అప్పుడే. ఓకే. తర్వాత అక్కడ ప్రాజెక్ట్ ఆఫీస్ కట్టారు. హ్మ్. దాదాపు 40-50 లక్షలు ఎంత ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ ఆఫీస్ అను, దాంట్లో ఒక మోడల్ తయారు చేసి కూడా టెంపుల్ కట్టబోయే టెంపుల్ మోడల్ కూడా దాంట్లో స్ట్రక్చర్ ఎలా ఉంటుందనేది పెట్టారు. పెట్టారు. హ్మ్. దీంతో పాటు ఈ 2 ఎకరాలతో పాటు పక్కన అది ఆ చెరువుకు పక్కన ఉంటుందండి, ఏనుగుల చెరువు అంటారు. హ్మ్. టెంపుల్ నుంచి నేను మెమో చూసాను రైటింగ్లో, హ్మ్. ఒక మెమో ఇచ్చారు, నాకు గుర్తులేదు 18 ఆర్ 19 ఎప్పుడు. టెంపుల్ కడతాం అంటున్నారు కదా, ఈ ఈ ఈ ట్యాంక్ను కూడా మీరు పునరుద్ధరించి బ్యూటిఫికేషన్ చేయండి అని. ఓకే. 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 హ్మ్. వాళ్ళకి ఏమన్నా ఫార్మల్గా ఏమి హ్యాండ్ ఓవర్ చేయలేదు. హ్మ్. బ్యూటిఫికేషన్ ఇదంతా కూడా చెయ్యండి, ట్యాంక్ పాడుబడి ఉంది సరిగా లేదు అని. దాంట్లో ఎంక్రోచ్మెంట్లు కూడా ఉన్నాయండి. హుహు. ఆ ఎంక్రోచ్మెంట్లు ఏదైనా తీస్తే మేము ఏదైనా చేయడానికి వీలవుతుంది అని చెప్పి వీళ్ళేదో వాళ్ళకి చెప్తూ పోయారు. ఇంతవరకు ఆ ఎంక్రోచ్మెంట్లు తీయలేదు, అసలు ఆ బ్యూటిఫికేషన్ స్టార్ట్ కాలేదు, ఓకే. జరిగింది అంతేనండి. తరువాత గవర్నమెంట్ మారిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ 2018 లేపించారు. వీళ్ళు ఒకసారి ఏదైనా సీఎంని అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అదంతా చూపెట్టి, ఇదిగో మేము ఇంత గ్రాండ్గా ఇక్కడ టెంపుల్ కట్టబోతున్నామని చూపెట్టాలనే ఉద్దేశంతో ఆయన అప్రోచ్ అయినట్లుందండి. జగన్మోహన్ దానికోసం ఏదో ఆ టెంపుల్ మోడల్ ఎట్లా ఉంటుంది ఏదో ప్రజెంటేషన్ చేసినట్లు గుర్తండి నాకు అది. హ్మ్. కానీ ఈ అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వీళ్ళకి ఒక సెంటు భూమి కానీ ఏదైనా హ్యాండ్ ఓవర్ చేయటం కానీ ఏది జరిగింది లేదు. హ్మ్. 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 అంతా అంతకు ముందే జరిగింది. సైట్ హ్యాండింగ్ ఓవరు, బ్యూటిఫికేషన్ మెమో కూడా అప్పుడే ఇచ్చారు. అప్పుడే ఇచ్చారండి. 2018లోనో 19లోనో ఇచ్చారు. హ్మ్. ఇంతకుముందు 17లోనో ఇచ్చారు. అది కూడా బ్యూటిఫై చేయండి అని చెప్పి, ఇది ఓకే. చెరువుని. బ్యూటిఫై ఓన్లీ 1 ఎకర్‌లో టెంపుల్, 1 ఎకర్‌లో బ్యూటిఫికేషన్. 2 ఎకరాలకి ఇచ్చారండి టెంపుల్కి. ఆ! ఈ చెరువు ఎంత ఉంటుందో నాకు తెలియదు. సో, అది మిమ్మల్ని బ్యూటిఫికేషన్ చేయమని టీడీపీ బ్యూటిఫికేషన్ గవర్నమెంట్‌లోనే చేయమన్నారు. ఇచ్చారు. అదే అండి, టీడీపీ గవర్నమెంట్లోనే ఇచ్చి ఉంటారు అనుకుంటున్నాను. 18 ఆర్ 19లో మెమో ఇచ్చారు పక్కాగా దాన్ని బ్యూటిఫికేషన్ చేయమని. హ్మ్. అంతేగాని దాన్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేయటమా, ల్యాండ్ వీళ్ళకి ట్రాన్స్‌ఫర్ కాదు. ల్యాండ్ ట్రాన్స్ఫర్ కాదు, వీళ్ళకి ఏ విధమైన హక్కులు దాని మీద లేవండి. జస్ట్ బ్యూటిఫికేషన్ చేయాలి అంతే. ఇప్పుడు ఎక్కడ ఏ టెంపుల్ కాదండి, గవర్నమెంట్ బిల్డింగ్ కట్టాలంటే ముందు కాంట్రాక్టర్ సార్ భూమి మాకు హ్యాండ్ ఓవర్ చేయండి అంటారు. అవును. భూమి హ్యాండ్ ఓవర్ చేయకుండా హ్మ్. అక్కడ ఏదైనా ఎట్లా కడతారని కట్టడానికి లేదు కదా. హ్మ్. దేర్ ఈజ్ నో ఎలినేషన్, దేర్ ఈజ్ నో ట్రాన్స్ఫర్ అండ్ థింగ్స్ లైక్ దట్ అండి. అది హ్మ్. హ్మ్. ఒక మంచి పని కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అక్కడ కట్టాలనే ఉద్దేశంతో ఇచ్చేశారు. హ్మ్. చేసిన తర్వాత 2020 నుంచి 20లో ఇంకా ఇంకా అంటే ఆ ప్రాజెక్ట్ ఆఫీసు అదేదో కట్టించారు, మోడల్ పెట్టారు. తర్వాత నాకు తెలిసి ఏమీ జరగలేదండి. హ్మ్. అగ్రిమెంట్ కూడా అంటే వీళ్ళు కట్టబోయే టెంపుల్ ఫార్మల్ అగ్రిమెంటు ఇంకా ఈ టెంపుల్ తోటి పూర్తి కాలేదండి. హుహు. ముందు సైట్ హ్యాండ్ ఓవర్ చేశారు, వీళ్ళు మోడల్స్ డెవలప్ చేశారు. ఈ మోడల్స్ టెంపుల్ ఒప్పుకోవాలి కదండి, టెంపుల్ ఫార్మల్గా అప్రూవల్, అది అప్రూవల్ ఇవ్వలేదు అంటే టెంపుల్ ఇంకా ఫార్మల్ అప్రూవల్ ఓకే. ఫర్ దట్ మోడల్ డిజైన్, డిజైన్ ఫర్ దట్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ఇవ్వలేదండి. హ్మ్. ఈ లోపు అక్కడ ఈ అదేది మన వీరశైవ
ఆర్గనైజేషన్స్ అని మోస్ట్లీ దే ఆర్ ఆల్ ఫ్రమ్ తెలంగాణ. మీరు వాటి అడ్రస్ చూస్తే ఆ కోర్టులో కేసులు వేసిన వాళ్ళు అందరూ తెలంగాణ ఉంటాయి. మెదక్ ఈ ప్రాంతం వాళ్ళు, ఎందుకంటే లింగాయత్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నదే ఈ ప్రాంతంలో అండి. మెదక్లో ఎక్కువ. సో వీళ్ళు అంటే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్, జంగం అసోసియేషన్ అని, ఆల్ ఇండియా జంగం అర్చక సంఘం అని, వీళ్ళు కోర్టులో కేసులు వేశారు. ఏమని వాళ్ళ అబ్జెక్షన్ ఏంటి? వాళ్ళేంటి, ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కట్టడం వల్ల ఈ జ్యోతిర్లింగం ప్రాముఖ్యత తగ్గుతుంది ఓకే అనేది వాళ్ళ సెంటిమెంటల్ ఇష్యూ. దాంతో వాళ్ళు వేశారు. వేసిన తర్వాత నేను అనుకోవటము ఈ దాత వీళ్ళు కూడా వాళ్ళు అప్రోచ్ అయినట్లుంది, వాళ్ళు ఏమన్నా ఏదో కొంచెం ఎడమెంట్గా మాట్లాడినట్టుంది. తర్వాత ఇదంతా మన వల్ల ఏది కాదు అని చెప్పి శృంగేరి మఠానికి వీళ్ళు ఫార్మల్గా రాశారండి. ఇంకా మేము దీని జోలికి రాము, మీరు టేక్ ఓవర్ చేసి ఈ ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తే మేము చేయగలిగిన సహాయం మేము చేస్తాము, మీకు ఫండ్స్ మొబిలైజేషన్ లాంటిది మేము చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి వీళ్ళు ఫార్మల్గా శృంగేరి మఠాన్ని అడ్రస్ చేశారు. ఆ ప్రాసెస్లోనే ఉన్నట్టుంది. వాళ్ళు ఏదో కండిషన్ పెట్టినట్లుంది, మీరు ఇన్ని కోట్లు డిపాజిట్ చేస్తేనే మేము ఏదో ముందుకు వెళ్తాము అని చెప్పి వాళ్ళు ఏదో కొంత కండిషన్స్ పెట్టినట్లుంది. ఆ స్టేజ్లో ఆగిందని. లాస్ట్ 2-3 ఇయర్స్లో నాకు తెలిసి అక్కడ ఏమీ మీటింగ్లు జరగలేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఇట్స్ యాజ్ గుడ్ యాజ్ డిఫెక్ట్. ట్రస్ట్ ఏంటి, మనం ఏదో మంచి పని చేయాలని కోట్లు ఖర్చు పెట్టి ఆ దేవస్థానాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయాలి అని చెప్పి మన ఆలోచన ఉంటే, మన మీద ఎలిగేషన్స్ మీరు వద్దంటూ అంటే బహుశా ఆ దేవుడికి ఇష్టం లేదేమో అక్కడ గుడి కట్టించడం, సెంటిమెంట్ ఉంటుంది కదా, లేనిపోయిన తలకాయ మనకెందుకు అని చెప్పి వీళ్ళు దాదాపుగా డిఫెక్ట్గా వదిలిపెట్టేశారు. అందుకని నాకు తెలిసి అసలు మరి ఎవరైనా రిప్రజెంట్ చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఆ కోర్టు కేసు వీళ్ళ తరఫున ఎవరైనా అడ్వకేట్ని పెట్టుకున్నారో లేదో కూడా నాకు అవగాహన లేదండి. దాదాపు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవరితో నేను మాట్లాడేది, వాళ్ళు టచ్లో కూడా లేరు. నేను మొన్న ఈ ఐటెం చూసిన తర్వాత మాట్లాడానండి. మీ దగ్గర ఆ పేపర్లు ఏమైనా ఉంటే పంపించమంటే కొన్ని పంపించారండి వాట్సాప్లో. ఇది సార్ మాకు ఇచ్చిన పర్మిషన్, ఇది 2 ఎకరాలు చెరువు డెవలప్ చేయమని చెప్పి ఇచ్చినటువంటి మెమో ఇది అని కొన్ని పంపించారు. నా వాట్సాప్లో ఉన్నాయి అవి. అది పంపించారు తప్పితే అదేమీ లేదండి. కానీ మొత్తం అజయ్ కల్లం రెడ్డి నేతృత్వంలో 28 ఎకరాల భూమిని శ్రీశైలం టెంపుల్ పక్కన కొట్టేసే కుట్ర ప్లాన్ జరిగింది అనేది. అదే అండి. అంటే పర్వర్షన్ ఎట్లా వచ్చిందంటే, బురద చల్లటం అనేది అసలు అజయ్ కల్లంని వదిలేసేయండి. ఆ టెంపుల్ భూమి ఎవరికి అసలు అంటే ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఎవరికి ఇవ్వటానికి లేదండి కదా. ఇది హైకోర్టు పర్మిషన్ లేకుండా సింహాచలం భూమి కేసులు అట్లానే ఉన్నాయి కదండి. ఎందుకు హైకోర్టు క్లియరెన్స్ లేక ఒక సెంట్ ఎవరికి ఇవ్వటానికి లేదు. గుడి కట్టమని చెప్పి హ్యాండ్ ఓవర్ చేస్తే అదేదో వీళ్ళ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్లు వాళ్ళు అన్ని కోట్లు ఖర్చు పెట్టి గుడి కట్టిస్తామంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్కి ఇచ్చినట్లు బుర్ర చల్లడం అంటే ఇంకా అంతకంటే నీచం ఏముండదండి. సరే, కోర్టు కేసులు వేసిన ఉద్దేశాలు వేరే ఉండొచ్చు, అదేదో సెంటిమెంటు ఉండొచ్చు, అక్కడ ఏదైనా వేరే సెక్టేరియన్ ఇంట్రెస్ట్లో ఉండొచ్చు. ఏది వీరశైవులు వర్సెస్ వీళ్ళంతా దాన్ని ఏమంటాము శాక్తేయులు, అదే బేసిక్గా శృంగేరి వీళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులు కదండి. సో వాళ్ళు ఆ సెక్ట్ వేరు ఉంటుంది, జంగాలు వీళ్ళ సెక్ట్ వేరు ఉంటుంది. అది సెక్టేరియన్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు. ఎప్పటి నుంచో శ్రీశైలం మీద గొడవలు జరుగుతూనే ఉంటాయి, వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్సెస్ ఉంటూనే ఉంటాయి. సో వీటన్నిటిని వాళ్ళు ఆపటానికి కోర్టులో కావాలంటే ఏదన్నా ఇట్లా గవర్నమెంట్ అడ్వైజర్ని ఎవరినో వీళ్ళ ట్రస్ట్లో పెట్టుకుని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పి ఎలిగేషన్ చేయొచ్చు. కానీ భూమి ఇవ్వటము అవన్నీ కూడా 2016లో జరిగినాయి. సో టీడీపీ ప్రభుత్వం ఫౌండేషన్ వేయటం కూడా 2018లో జరిగింది శృంగేరి వాళ్ళది. అది సడన్గా ఇప్పుడు ఆ ఫౌండేషన్ వేసేటప్పటికే బహుశా ఈ మెమో కూడా ఇచ్చుంటారు, నా చెరువు డెవలప్మెంట్ చేయమనేది. అప్పుడు ఆ కాలంలోనే మెమో ఇచ్చినట్టుంది. ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి. సో కోర్టు కేసుల కారణంగా తర్వాత ముందుకెళ్ళాలి. కోర్టు కేసు వేయకుండా వీళ్ళే మనకెందుకు ఈ గొడవ, మనం ఏదో కష్టపడి మన సొంత డబ్బు ప్లస్ బయట దాతల దగ్గర డబ్బు తెచ్చి టెంపుల్ కట్టిస్తాము అంటే ఈ లిటిగేషన్లు గొడవలు ఇవన్నీ మనకెందుకు, దీన్ని పూర్తి చేయనిస్తారో లేదు, మనకెందుకు వచ్చిన గొడవ అని చెప్పి వీళ్ళు తప్పుకోవటానికి శృంగేరి మఠాన్ని అడిగారు. ఇచ్చారా సార్, హ్యాండ్ ఓవర్ చేశారా శృంగేరి మఠాన్ని? ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. వాళ్ళ కండిషన్స్ వీళ్ళు పూర్తిగా ఫుల్ఫిల్ చేయనట్లు, వాళ్ళు ఏదో ఇన్ని కోట్లు ఎంతో డిపాజిట్ చేయండి ముందు మా అకౌంట్లో అవి ఇవి పెట్టినట్టుందండి.
అది ఇంకా పూర్తి అయినట్టు లేదు. సో ఇప్పుడు రెండోది మీరు ట్రస్టీలుగా ఏర్పడ్డప్పుడు హ్మ్. ఏమైనా ఫండ్ రైజ్ చేశారా? లేదండి. మేము ట్రస్టీలుగా ఉన్నటువంటి నలుగురు, ఐదుగురు ట్రస్టీలను తలా రూ. 1,00,000 ఇచ్చాము. హ్మ్. ఇక మొత్తం కూడా ఒక దాత పెట్టుకున్నదేనండి. హ్మ్. దాదాపు 2,00,00,000 ఖర్చు పెట్టుంటారు. అవునా? రకరకాల ఈ సర్వేలకి, దాన్ని ఇప్పుడు వాచ్‌మెన్ సాలరీస్ అట్లా వాళ్ళ చిన్న ప్రాజెక్ట్ ఆఫీస్ అవి కట్టించారు ఆ కదా! మోడల్ దానికోసం కూడా పెట్టారు. మోడల్ ఇట్లా రకరకాల పనులకు దేనికన్నా గానీ ఒక 2,00,00,000 దాదాపు ఖర్చయినాయి అని చెప్పారు ఆయన దాత. అంతా ఆయన సొంత డబ్బే పెట్టుకున్నారు. మేము తలా ఒక 1,00,000 ఫార్మల్‌గా ట్రస్ట్ ఫార్మ్ చేసిన తర్వాత మన కంట్రిబ్యూషన్ లేకుండా అసలు మనం ఏ వర్క్ స్టార్ట్ చేయకూడదు అని తలా ఒక 1,00,000 ఇచ్చామండి. హ్మ్. నేను 1,00,000 ఇచ్చాను. రామ్మోహన్ రావు గారు 1,00,000 ఇచ్చారు. మేమందరం ఇచ్చాము. హ్మ్. తర్వాత అట్లా అది స్టకప్ అయిపోయిందండి. ఇంక వీళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇంట్రెస్ట్ పోయింది. ఈ కేసు అయ్యే వరకు మనం ఏం చేయొద్దు. అసలు మనకెందుకు వచ్చిన గొడవ? ఇది మన ముందు ఉండకూడదు. కానీ టెంపుల్ మీకు ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు మీకు ఇన్ ద సెన్స్ వీబీ టెక్నోక్రాట్స్ వాళ్ళకి హ్మ్. ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు సర్టెన్ టైం ఇస్తుంది కదా! ఈ టైంలోపు దాంట్లో ఉండాలి అని. 5 సంవత్సరాలు ఎంత మరి ఇచ్చినట్లుందండి అది అప్పుడు కూడా దాటిపోయి ఒరిజినల్‌గా. ఉంటది ఇప్పుడు. దాదాపుగా అయిపోవచ్చు. 2016 అంటే 21కి అయిపోయి ఉంటది కదా! ఉంటుంది. అంటే ఏమన్నా ఎక్స్‌టెండ్ చేసారా వైసీపీ గవర్నమెంట్ కదా? లేదండి. లేదు. అసలు ఆ ఇష్యూ రాలేదు. ఆ ఇష్యూ ఎప్పుడు రాలేదు. ఎందుకు అంటే అసలు అగ్రీమెంటే కాలేదు కదండీ. బహుశా అది అగ్రీమెంట్ అయిన తర్వాత మరి 5 సంవత్సరాలు కన్సిడర్ చేస్తారా ఎట్లా అని నాకు తెలియదు. అగ్రిమెంట్ అంటే వీళ్ళు ఈ డిజైన్ వీళ్ళు ఏదైతే టెంపుల్ మోడల్ డెవలప్ చేశారో శృంగేరిని అడిగి అది ముందు టెంపుల్ యాక్సెప్ట్ చేయాలి కదా. చేయాలి కదా, అది చేయలా. ఆహా. సో ఈ అంశానికి సంబంధించి మీపై వస్తున్న అలిగేషన్స్కి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇట్స్ ఆల్ రబ్బిష్ అండి. అసలు నేను చెప్తుంది ఏంటంటే అసలు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసింది ఫర్ ఏ డిఫరెంట్ పర్పస్. ఆ దాత ఏదో తన దగ్గర ఉన్న డబ్బు సరిపోదు కాబట్టి ఇంకా ఏదన్నా 10 మంది పెద్దవాళ్ళని అడిగి మొబిలైజ్ చేద్దామా అని చెప్పి భూమి ఇచ్చింది. ఆ 2 ఎకరాలు కూడా హ్యాండ్ ఓవర్ చేసింది ఆ వీపీ టెక్నోక్రాట్స్కి ఎవరికో హ్యాండ్ ఓవర్ చేశారండి. అది ట్రస్ట్ ఈ వీపీ టెక్నోక్రాట్స్ ఓకే దే ఆర్ ఫంక్షనింగ్ క్లోజ్లీ బికాజ్ ఈ డబ్బు దానికోసమే కదండి. అది అంతేగాని సో ఎందుకు మీరు టార్గెట్ అయ్యారు అనుకుంటున్నారు? పొలిటికల్ అనుకుంటున్నాను. బట్ ఏదో న్యూస్ ఆర్టికల్ కాదు, రిప్యూటెడ్ న్యూస్ పేపర్ ఫస్ట్ పేజీలో మిమ్మల్ని విలన్గా ఏమి చిత్రీకరించి రెప్యూటెడ్ రాశారు. అండి అంటే ఈ పేపర్లన్నీ కూడా ఈరోజు దిగజారిపోయినావు కదా. రిపీటెడ్ కాదా? అది కాదు లేదా ఇప్పుడు ఏమైనా అటెన్షన్ డైవర్ట్ చేద్దామని చూస్తున్నారు ఫ్లడ్లో ఇటువంటివి నాకు తెలియదు కానీ అది అబ్సల్యూట్లీ. ఇప్పుడు సరే ఆ టెంపుల్ వద్దంటే ఎవడికి నష్టం అండి. హ్యాపీగా ఇప్పుడు దాతలు కూడా విసుగు పుట్టే కదా మాకు వద్దనుకుంటుంది. మంచి పని చేయటానికి అని చెప్పి ముందుకు వచ్చారు. వద్దు అనుకుంటే టెంపుల్ ఇస్తేనే కదండి వాళ్ళు తీసుకునేది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో కూడా తమిళనాడు సిఎస్ ఉన్నారు, అవును ఇక్కడ విబి టెక్నోక్రాఫ్ట్స్ ఉంది, కరెక్ట్. ఇంకొంతమంది ఉన్నారు. అవును. వాళ్ళందరిని వదిలేసి వేలు మీ వైపు ఎందుకు ఎక్కువ చూపిస్తున్నారు అని. అంటే నేను అనుకోవటం పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయటానికి. అంటే ఇది ఒక ఇచ్చిందేమన్నా అంతకుముందు గవర్నమెంట్, పాత గవర్నమెంట్లో ఏదో జరిగింది అనే పిక్చర్ ఒక క్రియేట్ చేయాలనే ఉద్దేశం అనుకుంటాను. బట్ దాని పేపర్ కనపడుతుంటుంది కదా, 16లో ఇచ్చింది కనపడుతుంది, 18లో ఫౌండేషన్ వేసింది ఎవరు కనపడుతుంది. చూస్తున్నారు? ముందు బుర్ర చల్లుతున్నారు, తర్వాత ఈ రోజు వరకు ఎవరు అసలు బయటకు వచ్చి చెప్పలేదు కదా. ఇప్పుడు ట్రస్ట్ తరఫున కానీ వీబీ టెక్నోక్రాట్స్ తరఫున కానీ ఎవరు బయటకు వచ్చి ఇది అని చెప్పట్లేదు కదా. వాళ్ళు ఏంటంటే ఓకే మనం ఎందుకు బయటపడటం అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు. ఎవరి దాతలు వాళ్ళందరూ అనవసరంగా మనం ఎందుకు బయటపడటం అనేది వాళ్ళకు ఉండొచ్చు. దాంట్లో ఏమీ లేదు కాబట్టి మనం చేసేది ఏముంది అదే గాలికి పోతుంది అనే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకు ఉండొచ్చు అనమాట. అంతకు తప్పితే ఇంకా నేను ఐ డోంట్ సీ ఎనీథింగ్ అండి. ఇంకా మన మీద రాసి ఇంకా వాళ్ళకి వచ్చేది ఏముందంటే ఏంటి మీ రియాక్షన్ ఏంటి ఆ రాసిన దానిపైన? నేను అదేంటి అంటే మీడియా అనేది దిగజారిపోయిందండి. ఎవరు ఫ్యాక్ట్స్ ఏది వెరిఫికేషన్ లేదు. ఇలా ప్రతిదీ కూడా మనం ఏదో మన పోయిన గవర్నమెంట్ చేసింది అనేది ఒక పోయిన గవర్నమెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడం కంటే కూడా అజయ్ కల్లం రెడ్డి గారిని బ్లేమ్ చేయడం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అని మరి నాకు తెలియదు. ఇంకేమైనా స్పెషల్ ఉద్దేశం ఉందా? 22 ఎకరాలని 28 ఎకరాల్లో పాగా శ్రీశైలంలో కోట్లతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అంటూ హడావడి, చిన్నగా వచ్చి మేకై కూర్చున్న వీబీ టెక్నోక్రాట్స్, అజయ్ కల్లం తదితరులతో ట్రస్ట్ ఏర్పాటు, అధికారులపై ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు, మీరు సలహాదారుగా ఉండి మల్లన్న ఆలయ అధికారులతో ఒప్పందము చేసుకొని వైనం. అదే ఒప్పందం ఇంకా కాలేదు. అదే ఆ స్ట్రక్చర్ కి సంబంధించిన కట్టడానికి ఒప్పందం కాలేదు కదా. అది ఒప్పందం ముందు మరి వాళ్ళ ల్యాండ్ ఎందుకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు ఒప్పందం లేకుండా? చేయటానికి సర్వేలు అన్నీ చేసి వాళ్ళ డెవలప్ కింద ఫౌండేషన్ అన్ని డీటెయిల్స్ తీసుకుని దెన్ దే హ్యావ్ టు వర్కౌట్ ది స్ట్రక్చరు డిజైన్స్ అన్నీ కూడా. అంతకు తప్పితే నాకు అంటే ఇంకా వేరే ఉద్దేశాలు ఏమున్నాయో నాకు తెలియదు. నాకు అర్థమైనంత వరకు కూడా ఏదో
వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇది జరిగింది అనే ఒక పిక్చర్ ఇవ్వాలి అనేదే బహుశా వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో అన్నీ బయటకు వస్తాయి కదండి, ఎప్పుడు ఇచ్చారు, ఎవరు ఇచ్చారు, ఇవన్నీ బయటకు వస్తాయి కదా. పేపర్ ఉంటుందిగా, గవర్నమెంట్ ఇచ్చింది కదా. కరెక్ట్, ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి దానికి ముందే మనం మాకు లేదు పాత గవర్నమెంట్లో జరిగింది అని. పాత గవర్నమెంట్లో ఏమి జరిగింది, ఏమన్నా ఒక ఆర్డరు ఇంకోటి చూపెట్టచ్చు కదా. రెండోది, అసలు అప్పుడు 2016లో నేను ఎక్కడ ఉన్నాను, నేను సర్వీస్లోనే ఉన్నాను, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇక్కడ సెక్రటరీగా ఉన్నాను. అసలు దానికి నాకు సంబంధమే లేదు. అంతే కదండి, ట్రస్ట్ ఫార్మ్ చేసిందే 2018లో. అది అంతకుముందు ఈ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ 2 ఎకరాలైనా ఇవ్వటం అది. రెండోది, అసలు 28 ఎకరాలు ఇచ్చారని ఇప్పుడు టెంపుల్ ఏం చెప్పాలి కదండి. టెంపుల్ కోర్టులో ఎఫిడవిట్ ఫైల్ చేస్తుంది కానీ రిమార్క్స్, పారావైజ్ రిమార్క్స్ ఫైల్ చేయాలి కదా కేసుకి. దాంట్లో ఎక్కడ, నా దగ్గర ఆ కాపీ ఉందండి, ఎక్కడా కూడా అసలు 28 ఎకరాలు ఇచ్చామని రాయలేదు. 2 ఎకరాలు ఇచ్చాము, అది కూడా బిల్డ్ అండ్ ట్రాన్స్ఫర్, కట్టించి మాకు ఇవ్వమని చెప్పి మేము ఇచ్చాము అని చెప్పి ఎఫిడవిట్లో కోర్టులో ఫైల్ చేశారు. టెంపుల్ నా దగ్గర ఉంది, కాపీ ఇస్తాను, వాట్సాప్లో ఉంది. వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మనం ఎన్నికల ముందు మాట్లాడుకున్నాం. పర్టికులర్ ల్యాండ్ టైటిలింగ్ గురించి ఆ రోజు మీతో నేను 1 అవర్ మాట్లాడా. కరెక్ట్. ఏంటి ల్యాండ్ టైటిలింగ్ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ పోవడానికి కారణమైందా అంటే ఇప్పుడు కర్ణుడు చావుకి చతుకోటి కారణాలు అంటారు కదండి. ఎన్నో కారణాల్లో ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చండి. ఎందుకు, దీన్ని గురించి బాగా అడ్వర్స్ పబ్లిసిటీ చేశారండి, వాస్తవం అది. మీరు ఆ రోజు కూడా చూశారు కదా. దానిలో మెయిన్ ఫోకస్ ఫోటోలు, రాళ్ళు, వీటన్నిటి మీద వీళ్ళ పేర్లు ఎందుకు వేసుకుంటున్నారు, వీళ్ళకి ఏదో స్వార్థం, ఏదో ఇంట్రెస్ట్ ఉంది అనేది అది ఒక సెక్షన్లోకి తీసుకెళ్ళగలిగారండి. బట్ ఐ బిలీవ్ ఓకే, దానివల్ల ఒక మేబీ 0.5%, 1% ఇటువంటి డ్యామేజ్ జరిగితే జరుగుండొచ్చండి. బట్ సెవరల్ కారణాలు ఉంటాయి కానీ పోవటానికి. అందుట్లో ఇది ఈ అడ్వర్స్ పబ్లిసిటీ అనేది ఒక కారణం అండి. ఇప్పుడు ఏంటంటే, మనం మంచి పనులు చేస్తే జనాలు ఆదరిస్తారు అనేది నిజం కాదని చరిత్ర చాలాసార్లు ప్రూవ్ చేస్తుంది అది. ఇప్పుడు వీళ్ళే చెప్తూ ఉన్నారు కదా, అది రోజు కృష్ణలంక గోడంతా మేము కట్టించినాము, మొత్తం అదంతా కాపాడేసినాము అని చెప్పి. మరి కృష్ణలంకలో జనాలు ఓట్లు వేసారు, వేయలేదు కదా. ఆ విధంగా చరిత్ర కూడా నేను చెప్తూ ఉంటాను. సిఈఆర్పి ప్రాజెక్ట్ అని చెప్పి వెస్ట్ ఈస్ట్ అటు 1990 సైక్లోన్ తర్వాత 91 to 94 చాలా బాగా ఇంప్లిమెంట్ చేశారు. ఆ డ్రైన్స్ అన్నీ కూడా మళ్ళీ ఒరిజినల్ స్థాయికి తీసుకొచ్చారు. అంటే పూడిపోయిన డ్రైన్స్ని వాటన్నిటిని కొన్ని కోట్లు ఖర్చు పెట్టి, ఆ రోజు మనకి 3,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. అంటే ఇప్పుడు దాదాపు 50,000 కోట్లతో సమానం. అందుట్లో ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% ఆఫ్ ద మనీ ఓన్లీ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టారు. ఈస్ట్ వెస్ట్లో ఇచ్చిందే 5 జిల్లాలకి, మెయిన్ ఈస్ట్ వెస్ట్, తర్వాత కొంచెం విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా కొద్దిగా, ఇంకెవరికి ఇవ్వలేదు. అంత డబ్బులు, అది మెజారిటీ షేర్ ఈ 2 జిల్లాల్లో ఖర్చు పెట్టి డ్రైన్స్ అన్నీ కూడా అద్భుతంగా రిపేర్ చేశారు. ఎక్కడికక్కడ అప్పుడు మినీ బైపాస్ రోడ్లు, బ్రిడ్జ్లు, ఏది పడితే ఏది కావాలనుకుంటే అది జరిగిపోయిందండి అప్పుడు. అట్లానే కొన్ని అగ్రికల్చర్, హార్టికల్చర్ ఫ్రంట్, రీసెర్చ్ స్టేషన్స్ అన్నీ. 2004 చివరిలో ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆ 2 జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. 94లో ఆ 2 జిల్లాల్లో ఒక సీట్ రాలేదు. ఆ వర్క్స్ అయిపోయిన తర్వాత సేమ్ అప్పుడు ఉన్నటువంటి ఈనాడు, జ్యోతి వాళ్ళు విపరీతంగా ఆర్టికల్స్ పబ్లిష్ చేసేవాళ్ళని. ఈ వర్క్స్ జరిగిన తర్వాత వెస్ట్ గోదావరిలో ఇది ఎకరానికి 7 బస్తాలు ఈళ్ళు పెరిగింది, 5 బస్తాలు ఈళ్ళు పెరిగింది, ఇట్లా ఈ 2 జిల్లాల్లో రెగ్యులర్గా ఆర్టికల్స్ కూడా వచ్చాయండి, నేను చూసాను. ఇన్ని జరిగిన నెక్స్ట్ ఎలక్షన్లో ఒక సీట్ రాలేదు. అంటే ఇప్పుడు ఏదో వెల్ఫేర్ చేస్తే ప్రజలు ఆదరించలేదు, డెవలప్మెంట్ లేదు అని చెప్పి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకున్నారు. మరి డెవలప్మెంట్ చేశారు కదండి, అప్పుడు డెవలప్మెంట్ చేసినా కూడా ఒక సీట్ ఇవ్వలేదు. సో ఎలక్షన్ ఫ్యాక్టర్స్ మనకు పూర్తిగా అర్థం కానివ్వండి. అంత సింపుల్గా అర్థమైతే ఎవరైనా ఎందుకు ఓడిపోతారో, ఎవరైనా ఎందుకు గెలవరు, అంత ఈజీగా అర్థం చేసుకునేవాడిని. అప్పుడు ఏ ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వస్తాయి, ఏ కారణాలు వస్తాయి, ఏ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ వస్తాయి అనేది
అంత క్లారిటీ ఎవరికి ఉందని నేను అనుకోను. అనుకుంటే ఏముంది, అసలు ఎవరైనా ఎందుకు ఓడిపోతారండి అవన్నీ తెలిస్తే. సో ఓడిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దీన్ని కూడా ఉపయోగించుకున్నారు లాస్ట్ మినిట్. ఏది ఇది లాస్ట్ 1 మంతే కదండి. లాస్ట్ 1 మంత్ క్యాంపెయిన్ చేశారు. డెఫినెట్గా ఇదంతా ఇది కబ్జా చేయడానికి చేస్తున్నారు, చూడండి ఫలానా వాళ్ళ ఫోటోలు దీని మీద ఎందుకున్నాయి, ఇటువంటివి చేశారు. దాన్ని ఐ థింక్ వీళ్ళు సరిగా మనం కౌంటర్ చేయలేకపోయాము. కారణాలంటే ఒకటి ఓకే, టైం ప్రాబ్లం ఉండి ఉండొచ్చు. రెండవది ఓవర్ కాన్ఫిడెన్సా, ఇవన్నీ చెప్తే ఎవరు నమ్ముతారులే, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, రకరకాలు ఉండొచ్చు. బట్ సెవరల్ ఫ్యాక్టర్స్. కానీ లైన్ టైటిలింగ్ యాక్ట్ని మీరు చాలా అవునండి. మనం మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. ఈవెన్ ప్రధాని మోదీ కూడా అప్రిషియేట్ చేశారు ఏపీ మోడల్ని అందరూ తీసుకోండి అని మిగతా రాష్ట్రాల సీఎస్లకు కూడా చెప్పారు అని చెప్పారు. సో దాన్ని రద్దు చేసింది మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారే కదా. బట్ ఐ డోంట్ థింక్ అండి ఎన్డీఏ స్టేట్ గవర్నమెంట్ చేసింది, బట్ మిగతా రాష్ట్రాల్లో పుష్ చేస్తున్నారు కదా మోడీ గవర్నమెంట్. మోడీ గవర్నమెంట్ ఇప్పుడు మళ్ళీ రీసర్వే చేయమని కూడా చెప్తూ ఉన్నారు కదా. అదండి అది ఎక్కడ టెంపరీగా ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కోసము ఏదో మనం ఒక నెగటివ్ ప్రోపగండా తీసుకున్నాం తప్పితే డెఫినెట్గా అది జరుగుతుందండి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. వాళ్ళు కాకపోతే రేపైనా చేయక తప్పదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకున్న భూ సర్వేకి జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి ఏంటి వేరియేషన్? భూ సర్వే ఈజ్ ఎ ప్రీ రిక్విజిట్ అండి ఫర్ టైటిలింగ్. సర్వే అవ్వాలి కదండి. అవును, టైటిలింగ్ సర్వేకి టైటిలింగ్కి రిలేషన్ అంటే ఈ సర్వే నుంచి వచ్చినటువంటి రిజల్ట్స్ని మనము పర్మనెంట్గా లిటిగేషన్ లేకుండా చేసే చట్టమే ఇది మనం టైటిలింగ్ యాక్ట్, పర్మనెంట్ టైటిలింగ్. సర్వే ఎట్లానో పూర్తి కావాలి, మేజర్ ఎఫర్ట్. సర్వే అయిపోతే మేజర్ ఇష్యూస్ అన్నీ అసలు సార్ట్అవుట్ అయిపోతాయి అండి. తర్వాత వచ్చిన రిజల్ట్స్ని మనం టైటిల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, దట్ ఈస్ సింపుల్ ప్రాసెస్. రిలేటివ్గా నోటిఫై చేయటమే కదండి. సర్వే అయిపోయిన తర్వాత మనం కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి అన్నీ క్లియర్గా ల్యాండ్ రికార్డ్ వచ్చిన తర్వాత టైటిల్ డిసిషన్ తయారు చేసేసుకుని దాన్ని నోటిఫై చేస్తే టైటిల్ వస్తుంది. ఎప్పుడైనా నోటిఫై చేసుకోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మళ్ళీ రావాల్సిందే ఆ చట్టం. దేశం మొత్తం చేస్తారండి, ఎవరు ఆపలేరు. దిస్ ఈస్ వన్ ప్రోగ్రెసివ్ రిఫార్మ్ విచ్ ఐ థింక్ ఈ సర్టన్ అండ్ ఎసెన్షియల్. దేర్ ఇస్ నో అదర్ గో. సో యాజ్ ఫర్ యూ, మీరు గవర్నమెంట్కి సలహాదారుగా కూడా ఉన్నారు, దగ్గర నుంచి గవర్నమెంట్ చూశారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సర్కార్ పని చేసి ఓడిపోయింది అని బిలీవ్ చేస్తున్నారా? అంటే తప్పనిసరిగా కొన్ని మంచి పనులు చేస్తుందండి. ఏ ప్రభుత్వం అయినా మంచి పనులు చేయకుండా ఉండదు కదా. కొన్ని మంచి పనులు చేస్తుంది. ఎవరు చేయలేనటువంటి రిఫార్మ్స్, గ్రామీణ స్థాయిలో ఒక విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ పట్టుకొచ్చి అక్కడ డెలివరీ సిస్టాన్ని, అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని ఇంప్రూవ్ చేశారు. ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అందరూ కోరుకున్నట్లే పాజిటివ్గా చేశారు. హెల్త్ ఒక పాజిటివ్ డైరెక్షన్లోనే మూవ్ అయ్యారు. ఎంతసేపు ప్రైవేటైజేషన్ ఒకటే మంచిది కాదు, పబ్లిక్ సెక్టర్ని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేసి చేయగలిగింది చేశారు. ఇది ల్యాండ్ డిస్ప్యూట్స్ లేకుండా అసలు ల్యాండ్ రికార్డ్ వ్యవస్థ ఏదైతే పాడైపోయిందో దాన్ని కంప్లీట్గా మరలా దాన్ని సెటరైట్ చేసి, రీసర్వే చేసి, సెటరైట్ చేసి, రికార్డ్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసి దాన్ని ఒక పర్మనెంట్ టైటిల్స్ కింద కన్వర్ట్ చేయాలని చెప్పి ఇటువంటి రిఫార్మ్స్ ఎవరు చేశారని అంతకుముందు ఎవరు చేయలేదు. సో అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చారు, తీసుకురావడానికి ప్రయత్నం గట్టిగా చేశారు, అందులో అనుమానమే లేదు. అయినప్పటికీ ఓడిపోయారు అని అంటే ఏదో ప్రజలకు ఇష్టం లేనివి కొన్ని జరిగి ఉంటాయి. అది ప్రజలు కోరుకునేవి కొన్ని జరిగి ఉండవు. సో దానికి ఫలానా ఎగ్జాక్ట్గా ఇది రీజన్ అని చెప్పలేం, కానీ డెఫినెట్గా అవి కూడా కొన్ని జరిగి ఉంటాయి. దెన్ రెస్ట్ అది మన పరిధిలో లేదండి. ఎలక్షన్ మేనేజ్మెంట్ కూడా ఎక్కడో ఫెయిల్ అయి ఉంటారు. అంటే పార్టీ వ్యవస్థ కానీ పార్టీ కార్యకర్తలు అది కూడా ఎక్కడో కొన్ని లోపాలు జరిగి ఉంటాయి. సో ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ తప్పితే కేవలము 4 మంచి పనులు చేసినందువలన గెలుస్తామా అనేది చెప్పలేమండి. ఇందాక నేను అన్నట్లు డెవలప్మెంట్ చేయలేదు, అంతా ఆయన వెల్ఫేరే చేశాడు కాబట్టి పోయాడంటే డెవలప్మెంట్ చేసిన అప్పుడు కూడా ఓడిపోయినటువంటి ఇన్స్టెన్సెస్ నేను చెప్పాను. సో జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు అనే దాంతో మీరు ఏకీభవిస్తారా? డెవలప్మెంట్ అంటే ఏంటండి? అదే పర్సన్ సెంట్రిక్ డెవలప్మెంట్ ఆయన నమ్మిన సిద్ధాంతం. డెవలప్మెంట్ అంటే డెఫినెట్గా నేను ఆ రోజు చెప్పాను, డెవలప్మెంట్లో కూడా ఇప్పుడు లైక్ పోర్ట్స్ డెఫినెట్గా ఇనిషియేటివ్ తీసుకుని చేశారు. సో
డె చక్కగా స్కూల్ బిల్డింగ్‌లు కట్టించడం డెవలప్‌మెంట్ కాదా? హాస్పిటల్ కట్టించడం డెవలప్‌మెంట్ కాదా? ఉమ్, ఒక్క రోడ్ల గురించే ఎక్కువ కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. ఉమ్, అది. నేనంటుంది అదే అప్పుడు రోడ్లు వేసి, కాలువలు తవ్వి, డ్రైన్లు తవ్వి కూడా సీట్లు లేకుండా పోయాం లేకుండా కదా! కదా. ఓకే. సో, అది జరిగినప్పుడు ఇంకొక కారణం చెప్తారు. ఓకే. ఇది జరిగినప్పుడు ఆ కారణం డెవలప్‌మెంట్ అని చూపెడతారు. ఉమ్, బట్ అంటే నాకు అవగాహన లేనటువంటి రీజన్స్ ఏవో ఉండుంటాయండి డెఫినెట్‌గా. ఉమ్, దెన్ కొన్ని మనం ఇంప్లిమెంట్ చేసినటువంటి స్కీమ్స్‌లో లోపాలు గూడా వాళ్ళు ఇబ్బంది పెట్టుండొచ్చు. సో, ఉమ్. మల్టిపుల్ ఫ్యాక్టర్స్. కానీ మీరు దాదాపు 40 సంవత్సరాలు బ్యూరోక్రాట్‌గా చాలామంది ముఖ్యమంత్రులు చూశారు, పరిపాలన చూశారు. రాజకీయ పార్టీలు ఓడిపోవడం, గెలవడం కామన్. సరే, అభివృద్ధి చేసినా, సంక్షేమాలు ఇచ్చినా, ఇవ్వకపోయినా ఓడిపోయిన సందర్భాలు. బట్ ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డిది ఓటమి కాదు, పరాభవం. అదే అండి. హౌ వి వ్యూ ఇట్ అనేది. డెఫినెట్‌గా 130, 151 సీట్లతోటి గెలిచినటువంటి ఒక వేవ్ లాగా గెలిచినటువంటి పార్టీ అంత దారుణంగా 10 సీట్లకు పడిపోవటం అనేదంటే సర్టన్లీ ఇట్స్ ఎ హ్యూమిలియేషన్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఉమ్, అదే కారణాలు తెలుసుకుని దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే డెఫినెట్‌గా ఫ్యూచర్ ఉంటుందండి ఇప్పుడు. ఉమ్, తమిళనాడులో కూడా మనం ఎన్నో సార్లు చూసినాం. ఉమ్, ఈ సింగిల్ డిజిట్‌లో కూడా జయలలిత, కరుణానిధి వాళ్ళు సఫర్ అవ్వటం, మళ్ళీ వెంటనే రివైవ్ కావటం. ఉమ్, ఎందుకంటే నేను పోయినసారి కూడా ఎక్కడో చెప్పాను. పెర్ఫార్మెన్స్ కంటే కూడా ఈ మధ్య కాలంలో చూసినటువంటి చాలా ఎలక్షన్‌లో నెగటివిజం మీద ఎక్కువ పోతున్నారు. అంటే గవర్నమెంట్ మీద వ్యతిరేకత. అది ఎందుకొస్తుంది ఏమిటి అది పక్కన పెడితే వ్యతిరేకత ఇట్ ఈస్ మేకింగ్ మోర్ వాట్ ఐ కెన్ సే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ దాన్ పర్సీ పాజిటివ్ కంట్రిబ్యూషన్. ఉమ్, ఉమ్. అంటే ఎవరు గెలిచినా ప్రభుత్వం మీద వ్యతిరేకతతోటి గెలుస్తున్నారు తప్పితే ఆ, పాత ప్రభుత్వాలకు రిజెక్షన్ తప్ప కొత్త ప్రభుత్వాలకు సెలక్షన్ కాదు. కాదు. It's a- ఆల్టర్నేటివ్ లేదు అనే పద్ధతిలో సరే ఈయన ముందు పోగొట్టాలి, ఉమ్, ఆల్టర్నేటివ్ ఎవరుంటే వాళ్ళకి వేద్దాము ఉమ్. అనే పద్ధతిలోనే ఎలక్షన్లు జరుగుతున్నట్లు అనిపిస్తుంది. సో ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డిస్ రిజెక్షన్. అదేనండి, అంతే ఆ కదా. గవర్నమెంట్ వద్దనుకున్నారు. ఉమ్, అంటే వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి అని కాకపోయినా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ని వద్దనుకున్నారు. ఉమ్, అది అది కారణాలు అనేది అదే అండి జాగ్రత్తగా అన్వేషించవలసింది. బట్ ఐ కెన్ ఓన్లీ సే ఇందాక నేను చెప్పినట్లు మనం మంచి చేస్తే గెలుస్తాము అనే గ్యారంటీ అయితే చరిత్ర ఎప్పుడు ఇవ్వలేదండి. ఓకే. సో దేర్ వర్ ఇప్పుడు మెనీ సో ఇన్స్టెన్సెస్. చాలా చాలా డేంజరస్ ఇది కదా. అంటే ప్రభుత్వాలు మంచి చేయాల్సిన అవసరమే లేదు గెలవడానికి అని ఆలోచించే పరిస్థితిలోకి వెళ్ళిపోతాయేమో. అదే మంచి కాకుండా ఇంకా చాలా అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ మేకింగ్ ఇంపార్టెన్స్ అని రైట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కాడి నుంచి అన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ప్రభుత్వాన్ని ప్రతి ఇంటి దాకా తీసిపోయి వాలంటీర్లను సచివాలయాన్ని పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీని మాత్రం అలా మేనేజ్ చేసుకోలేకపోయాడు, మెయింటైన్ చేయలేకపోయాడు అని అనిపించిందా? అంటే నాకు అంటే మనం అదే పార్టీ వెంక అసలు చూడలేదు, మన రాజకీయం తెలియదు కాబట్టి. బట్ ఇప్పుడు కొద్దిగా మనము ఇంట్రాస్పెక్షన్ చేస్తే ఎక్కడో అది కూడా లోపం కనిపిస్తుంది. ఎందుకంటే మనం కలిసిన వాళ్ళు పార్టీ కార్యకర్తలు అంతా చెప్తుంటే మమ్మల్ని అందరిని పట్టించుకోలేదు అనే భావం వాళ్ళలో కొంచెం ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తుంది. అది సో అక్కడెక్కడో కూడా కొంచెం అది కూడా డెఫినెట్గా కంట్రిబ్యూట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ఫస్ట్ టర్మ్ గెలిచిన తర్వాత ఆయన అద్భుతమైన స్కీములు పెట్టారు. అప్పుడు ఎవరు ఆలోచించినవి, ఏది ఫీజు రీయింబర్స్మెంట్లు, రైతులకు ఫ్రీ కరెంట్ అంతకుముందు ఊహించింది, జలయజ్ఞం, అంతే రైతులకు అంత ఫోకస్ ఇచ్చి వేలాది కోట్లు ఖర్చు పెడతామని, ఆరోగ్యశ్రీ ఇన్ని పెట్టారు కదా. పెట్టినా కూడా ఆ నెక్స్ట్ ఎలక్షన్లో అన్ని పాజిటివ్ పనులు చేసి కూడా బొటాబొటి పాస్ మార్కులే. అది ఆయన పార్టీని అది చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయబట్టి అంత దూరం వచ్చారు. అది అప్పుడైతే ఇంకా కొంతమందితో ఇంకా పొత్తులు పెట్టుకున్నట్లుంది. అవును, మిగతా మహాకూటమి చిరంజీవి పక్క ఫ్యాక్టరీ. ఎగ్జాక్ట్లీ అట్లా చాలా ట్రై చేసినా కూడా అది జరిగింది. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో మనం చేసే మంచి చేయాలి, గవర్నమెంట్ ఉందని కదా, మంచి ఒక్కటే కూడా గెలవటానికి సరిపోదు. ఈ మనకున్నటువంటి ఎలక్ట్రల్ పాలిటిక్స్లో సమ్ అదర్ స్ట్రాటజీస్, సమ్ అదర్ మేనేజ్మెంట్స్ ఆల్సో ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అనేది ఒకటి అర్థమవుతుందండి మనకి. చాలా పెద్ద విమర్శ
జగన్మోహన్ రెడ్డి సర్కార్ పైన చాలాసార్లు మీరు అడ్రస్ చేసి ఉంటారు దాన్ని. 40 మంది సలహాదారులను పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అవును. ఎవరి సలహాలు విన్నారో లేదో 40 మందో 32 మందో ఉన్నారు, సబ్స్టాన్షియల్ నెంబర్ ఉన్నారు. ఉన్నారు. మోర్ దాన్ క్యాబినెట్ ఉన్నారు. కరెక్ట్. ఎవరి సలహాలు తీసుకున్నారు తీసుకోలేదు, ఇంతమంది సలహాలు ఎక్కువైపోయి ఆయన ఎవరిది పాటించాలో తెలియక డెసిషన్స్ తీసుకున్నారేమో అని. ఈ సలహాదారుల రోలు, సలహాదారులకు సంబంధించిన నంబరు కూడా నెగిటివ్ ఇంపాక్ట్ చూపించలా ప్రభుత్వం పైన? ఐ డోంట్ థింక్ అండి కామన్ మ్యాన్కి అక్కడ ఎవరు అడ్వైజర్ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఓటర్కి తెలుస్తుంది అని చెప్పి తెలియదు నేను కానీ అనుకోనండి. తెలియదు కానీ ఇటువంటి ఒక ప్రచారం మొత్తం డబ్బులు తీసిపోయి సలహాదారులకి జీతాల రూపంలో ఇచ్చేస్తున్నాడు అనే ఒక ప్రచారం గ్రౌండ్ ఎంత సిగ్నిఫికెంట్ అమౌంట్ అండి. ఒక బహుశా పోలవరం ప్రాజెక్టు కోసం ఈయన బస్సులు పెట్టిన ఖర్చు ఉండదు. మొత్తం సలహాదారులు అందరు కలిపితే ఆయన ప్రాజెక్టు పూర్తి కాకుండానే బస్సులు పెట్టి ఫ్రీగా భోజనాలు పెట్టి చేసిన, ఎందుకంటే ఆ బిల్లులని తర్వాత వచ్చిన గవర్నమెంట్ క్లియర్ చేయాల్సి వచ్చింది ఆర్టీసీకి. అంత ఖర్చు అయ్యి ఉండదండి దానికి. దట్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. బట్ నేను అనుకోవటం ఎక్కువ మంది సలహాదారులను ఆయన పెట్టేటప్పుడు కూడా వాళ్ళకి ఏదో సలహాలు ఇస్తారని ఆశించి పెట్టలేదు అనేది నేను అనుకుంటానండి. బేసికల్గా చాలామంది రిహాబిలిటేషన్ చేయటం కోసం పొలిటికల్గా వాళ్ళకి ఏం పోస్టులు ఇవ్వలేక ఆయనకి అంతకుముందు ఆ పార్టీకి ఆయన గెలవటానికి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి అక్కడ చాలామందిని అట్లా రీహాబిలిటేట్ చేసినట్టుంది. ట్రూ అలా చూస్తే అది ఏదైనా ఇటువంటి ఏ గవర్నమెంట్లో అయినా జరుగుతూనే ఉన్నాయండి. అంతకుముందు కూడా కన్సల్టెన్సీల పేరుతో విపరీతం ఖర్చు పెట్టాము. ఓన్లీ పదాలు మారుస్తున్నాం తప్పితే ఇది ఒక గవర్నమెంట్లు ఇటువంటి పనులు చేస్తూనే పోతున్నాయండి. అంతకుముందు మేము ఎప్పుడు చూడలేదు కదా, స్టేట్ డివైడ్ కాకముందు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు లేదండి. ఇట్లా కన్సల్టెంట్లు, సలహాదారులు ఇటువంటివి ఎప్పుడు లేవు కదా. ఇవన్నీ కొత్తగా అలవాటు అయిపోయింది. పోయిన గవర్నమెంట్ కన్సల్టెన్సీల పేరుతో ప్రధాని కన్సల్టెంట్ పెట్టుకుంది కాబట్టి ఈయన అడ్వైజర్ అని చెప్పి పెట్టారన్నమాట. పొలిటికల్గా వచ్చేసరికి సజ్జల గారు వాళ్ళు కొంతమంది పబ్లిక్ అఫైర్స్ వాళ్ళ అడ్వైజర్స్ యాక్టివ్గా. మిగతాది ఏంటంటే ఎవరు అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు, అంతే కదండి. ఇప్పుడు మన లిమిటెడ్ రోల్, మీకు ఫలానా సబ్జెక్ట్స్ మీరు అడిగినప్పుడు సలహా ఇవ్వండి అంటే ఇవ్వటం, డిజిగ్నేషన్ ఏదైనా కావచ్చు, అడిగితే సలహా ఇవ్వటం లేకపోతే లేదు. ఆ స్థాయిలో కూడా కొంతమంది ఉన్నట్లేదు, అడ్వైజ్ ఇచ్చే స్థాయిలో కూడా ఉన్నట్లేదు. అలా చాలా వ్యవస్థలు పెద్దగా ఎఫెక్టివ్గా పనిచేయలేదు. సో మీరు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారా? నేను కలిసారా? ఏంటి ఆయన? లేదు, నేనంటే థ్యాంక్స్ చెప్పడానికి కలిసినాను. బేసిక్గా ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను సార్ అని. అదే ఆయన షాక్లో ఉన్నారు అప్పుడు. నేను కలిసింది ఎప్పుడు 6th అండి, 4th ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, 6th కలిసాను. ఇట్లా హైదరాబాద్ వెళ్తున్నాను అంటే హీ వాజ్ ఇన్ షాక్. ఏంటన్నా అసలు అర్థం కావట్లేదు, మనం ఎంత చేసినాము, ఎందుకు ఓడిపోయామో నాకు అర్థం కావట్లేదు అని ఆ షాక్లో ఉన్నారండి అప్పుడు. ఇంకా తర్వాత నేను కలవలేదు, నేను ఇక్కడికి వచ్చి నా సొంత పనుల్లో పడిపోయాను, బిజీ అయిపోయాను. సో షాక్ కదా, అంటే ఆయన గెలుపుపైన పోయినసారి కంటే ఎక్కువ నంబర్ వస్తుంది అని చాలా ధీమాగా ఉన్న వ్యక్తి. అదే అందుట్లో అంత తక్కువ నంబరు అనేసరికి డెఫినెట్గా అంటే ఈ కన్సెప్చువల్లీ ఎక్కడో ఈవెంట్ రాంగ్ అనేది వస్తుంది. కానీ నేను ఇందాక అన్నట్లు మనం మంచి పని చేసినా గెలవలేము అనేది నాకు తెలిసి చాలామందికి తెలియకపోవచ్చు. ఆయనకు కూడా తెలిసలేదు, నాకు తెలియదు. ఇప్పుడు తెలుసుంటుంది. అదే అన్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి నాతో అన్నారు, అగ్రికల్చర్ కమిషనర్ ఉన్నప్పుడు, ఇట్లా గెలుపు ఓటమి అనేది వన్ సైడెడ్గా ఎప్పుడు ఉండదు అప్పుడు అంటాం అన్నమాట. ప్రతి గ్రామంలో 2 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూప్ ఇటు ఉంటే ఆ గ్రూప్ అటు ఉండాల్సిందే. మనం మంచి పని చేసినాము, ఊరు డెవలప్ చేసినామని 2 గ్రూపులు కలిసే ప్రసక్తే ఉండదు. ప్రాక్టికల్ రాజకీయం అని ఆయన అప్పుడే అంటుండేవారు. సో అటువంటి వాళ్ళకి బహుశా కొంత తెలుసు, అనుభవం మీద ఇవన్నీ జరుగుతాయి. ఇది నేను చెప్పిన సిఆర్పి వర్కర్లు కూడా ఆయనే ఒకసారి గుర్తు చేశారు. చూడు, మనం ఏదో చేస్తే డెఫినెట్గా ఆదరిస్తారనేది అది మన భ్రమ తప్పితే అది ఉండదు. చంద్రబాబు నాయుడు గారు క్లారిటీ ఉంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఆయనకి తెలుసు అండి అది. సో అట్లా అనుభవం మీద బొత్స గారికి ఇటువంటి వాళ్ళకి కూడా తెలిసేమో, మనం మంచి పని చేసినంత మాత్రం చేస్తే గెలుస్తామని గ్యారంటీ లేదు. గెలవడం కోసం ఏం చేయాలో చేయాలి. అదే. సో వీళ్ళు ఎప్పుడైతే ఆ యాంగిల్ ఆలోచించలేదో, డెఫినెట్గా మనం మంచి చేసాం కాబట్టి మనకు ఎందుకు వేయరు అని అనుకుని ఉంటారో వాళ్ళకి పెద్ద షాక్ అండి. మిగతా వాళ్ళకి ఓకే మనం అంత పెద్ద ఎత్తున ఊహించలేదు కానీ ఎస్
ఎనీథింగ్ ఈజ్ గెలవడం. పాసిబుల్ అనేది వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండి. జనరల్గా కొంచెం అవి చూసిన వాళ్ళమే, ఎన్నో ఎలక్షన్లు చూసిన వాళ్ళం. సో దాన్ని మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుని వేర్ వీ వెంట్ రాంగ్, వాట్ వెంట్ రాంగ్ అనేది చేసుకుని మనం ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్గా మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద నెగిటివే వస్తుంది, పాజిటివ్ ఉండదు. కాబట్టి ఎందుకంటే ఆల్రెడీ పీక్లోకి వెళ్ళారు, అక్కడి నుంచి ఇంకా పడిపోవటం తప్పితే ఇంకా పైకి వెళ్ళడానికి ఏమి ఉండదు కదా. వాళ్ళు ఈసారి వై నాట్ 175 అంటారేమో. ఏంటంటే ఇది కష్టం కదా. అదే సో ఇదే ప్రాబ్లం వస్తుంది డెఫినెట్గా. ఇక అక్కడి నుంచి తగ్గటం తప్పితే పెరగటం అనేది ఉండదు కదా. సో అప్పటి వరకు మీరు ఏదన్నా కరెక్షన్లు చేసుకుని మంచి రైట్ డైరెక్షన్లో వెళ్ళగలిగితే డెఫినెట్గా తమిళనాడులో లాగానే ఒకసారి అటు ఒకసారి ఇటు ఇట్లా కొడుతూ ఉంటే అవుతుంది. దట్స్ ట్రూ. రైట్ సార్. ఇప్పుడు వరదలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. వరదల మేనేజ్మెంట్కి సంబంధించి కూడా పొలిటికల్ ఇష్యూ నడుస్తుంది. సరే, పాలిటిక్స్ నేను మీతో మాట్లాడించాను, కానీ ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి తిరగడాన్ని పాజిటివ్గా చూడాలా, ముఖ్యమంత్రి కంటిన్యూస్గా జనంలోనే ఉండడాన్ని నెగిటివ్గా చూడాల్సిన అవసరం ఉందా? అంటే మేము పాత తరం బ్యూరోక్రాట్లు అంటారండి మమ్మల్ని, మా మెంటాలిటీ. అవర్ సైకాలజీ ఏంటంటే వీళ్ళు దూరంగా ఉండాలనేది మా సైకాలజీ. మాకు మొట్టమొదటి నుంచి ఎందుకు అని అంటే వీళ్ళు ఫీల్డ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ సర్వెంట్స్, బ్యూరోక్రాట్స్ ఎఫిషియెంట్గా పనిచేయలేరండి. ఓకే. ఎందుకు అంటే ఒక పక్క వీళ్ళని చూసుకోవాలి, ఈ బర్డెన్ ఇదంతా కూడా. రెండోది డిస్టర్బెన్స్. వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఓకే, మన 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 జ్యూరిస్డిక్షన్ ఇది, దీంట్లో ఇది ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం ఇది ఇట్లా అడ్రస్ చేద్దాం, ఈ టీంని ఇట్లా పంపిద్దామని. మీకు ఎప్పుడైతే పైనుంచి ఇంటర్ఫియరెన్స్ ఉంటుందో ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయండి. హీ కెనాట్ హ్యావ్ ఏ కాంక్రీట్ ప్లాన్. ఒక కలెక్టరో లేకపోతే సబ్ కలెక్టరో క్షేత్రస్థాయిలో ఆయన కావాల్సిన విధంగా, ఆయనకి తెలిసిన విధంగా ప్లాన్ చేసుకోలేడండి. అది ఇట్ గెట్స్ డిస్టర్బ్డ్. సో మేము నేర్చుకుంది ఏంటంటే సిన్స్ అకాడమీ డేస్, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా ఒక న్యాచురల్ కెలామిటీ వచ్చినప్పుడు, ఫ్లడ్ కానీ డ్రౌట్ కానీ ఇంకే డిజాస్టర్ వచ్చినప్పుడు కూడా ఫీల్డ్కి వీళ్ళంతా దూరంగా ఉండాలి. ఓకే. దూరంగా ఉండి దే షుడ్ గివ్ సపోర్ట్, దే షుడ్ గివ్ ఎంకరేజ్మెంట్, డైరెక్షన్ ఇవ్వాలి, రిసోర్సెస్ హ్యాండ్ ఓవర్ చేయాలి వీళ్ళకి. ఎస్ నీకు కావాలా కానీ ఇలా మీకు రోజుకు ఒకసారో లేకపోతే రోజు 2 రోజులకు ఒకసారో ఇప్పుడు రివ్యూ చేసుకుని ఏమిటి, ఎంతవరకు వచ్చింది, ఇది అయిపోయిందా, ఇది కాలేదా, అట్లా రివ్యూ చేసుకోవడం తప్పితే ప్రజల మధ్యకు వెళ్ళి వీళ్ళు చేసేది ఏముండదండి ఎక్సెప్ట్ చేసే వాళ్ళని ఇబ్బంది పెట్టడం. దిస్ ఈజ్ అవర్ అప్రోచ్. కాంట్రరీ టు దట్, ఈరోజు డిజాస్టర్ వస్తే మేమే ఫీల్డ్లో ఉంటాము అని అంటే, సరే మీరు పబ్లిసిటీ వస్తే రావచ్చు, కానీ డెఫినెట్గా సిస్టమ్ ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. ఓకే. ఓకే. దట్ ఈస్ వాళ్ళ టైం ఎనర్జీ అంతా వీళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంతే కదండి. వాళ్ళు చక్కగా ప్లాన్ చేసుకోలేరు. ఈరోజు మనం ఇదిగో ఈ ఏరియా వెళ్ళి ఈ 2 మండలాలు పూర్తి చేద్దాం అనుకుంటారు. దానికి బదులు సీఎం గారు వేరే చోటుకు వస్తున్నారంటే వదిలిపెట్టి ఇటు పరిగెత్తాలి కదండి. ప్రోటోకాల్ డిమాండ్స్ ఇటు పరిగెత్తాల్సిందే. సో ఇవన్నీ అప్పుడు సీఎంలే కాదండి, స్పెషల్ ఆఫీసర్ని పంపించేవాళ్ళం. ఏది సీనియర్ ఆఫీసర్ని, సెక్రటరీ క్యాడర్ ఆఫీసర్ని ప్రతి జిల్లాకి మండలాలకి ఇట్లా పంపించేవాళ్ళం. దాన్ని యూస్ టు ఫీల్ రిసెంట్ఫుల్ అండి. ఎందుకు వీళ్ళు వచ్చి తలకాయ నొప్పి, మాకు వాడికి బౌండరీ తెలియదు, జాగ్రఫీ తెలియదు, అనవసరంగా మాకు తలకాయ నొప్పి, 24 మళ్ళీ ఆయనకు ఒక కారు, ఆయనకు ఒక వంట రూతు, ఇవన్నీ తలకాయ నొప్పి మమ్మల్ని వదిలిపెట్టి రిజల్ట్స్ చూస్తే సరిపోతుంది కదా, సో దట్ వీ కెన్ డెలివర్ థింగ్స్ అని చెప్పి ఆ రోజుల్లోనే ఇలా ఫీల్ అయ్యేవాళ్ళం అండి మేము ఫీల్డ్లో. దట్ ఈస్ హౌ ఎట్ సిఎస్ లెవెల్ ఆల్సో డిస్కషన్స్ ఉండేవి. ఇప్పుడు అది కూడా వదిలి ఇంకా నాయకుల స్థాయి అని అంటే ఇంకా ఇబ్బంది అయిపోతుంది. ఓకే, ఏ పాపులర్ గవర్నమెంట్కి నీకు పబ్లిసిటీ వస్తే రావచ్చు, బట్ ఐ డోంట్ థింక్ అడ్మినిస్ట్రేషన్లో ఇట్స్ నాట్ డిజైరబుల్ అనేది మా జనరేషన్ థింకింగ్. ఇప్పుడు విజయవాడ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరేం చెప్తారు? విజయవాడలో జనాలు 5-6 రోజుల తర్వాత కూడా ఫుడ్, నీళ్ళ కోసం ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతుంది. సరే, మీడియాలు, పార్టీలు ఏం మాట్లాడుకున్నా సోషల్ మీడియాలో ఎవరికోళ్ళు వీడియోలు పెడుతున్నారు కనపడుతుంది. సో ఎవరు రెస్పాన్సిబుల్, దానికి ఎవరు బాధ్యత వహించాలి? అదే అడ్మినిస్ట్రేషన్. విజయవాడ ఏమి మనకి పాడేరు, అరకు ఏజెన్సీలో లేదు కదా. వెరీ మచ్ ఇన్ సెక్రటరేట్. కరెక్ట్ అండి. అదే అంటే ఒకటి ఏంటంటే మనకు ప్రిపేర్డ్నెస్ లేదండి, ఎప్పుడు జరగలేదు కాబట్టి వీ డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్లాన్. ఇప్పుడు మీకు భద్రాచలం ఉందనుకోండి, పోగానే మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇచ్చేస్తారు. 43 అడుగులు ఫ్లడ్ అయితే ఏం చేయాలి, 50 అడుగులు ఫ్లడ్ అయితే అంటే ఓవర్ ద ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో తయారు చేసినటువంటి
డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ రెడీగా ఉంటాయి. ఉమ్, ఇక్కడ ఎప్పుడు జరగలేదు కాబట్టి ఐ డోంట్ థింక్ వీళ్ళకి అది ముందు ఒక ప్రిపేర్డ్ అడ్రస్సింగ్ అంటే డిజాస్టర్ అడ్రస్సింగ్ ప్లాన్ ఉండదు. కానీ అప్పటికైనా టక్కన బ్యూరోక్రాట్స్తోనే మనం అసలు అంటే ప్రాబ్లమ్స్ ఏమేంటి, ముందు వాటర్ డిశ్చార్జ్ని ఎట్లా మనం బయటకు పంపించాలి, ఉమ్, దెన్ ఇమీడియట్ హ్యూమన్ నెసెసిటీస్ ఎట్లా అడ్రస్ చేయాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి, రేషన్స్ ఎట్లా ఇవ్వాలి, ఇవన్నిటికీ అంత కష్టం కాదండి. బ్యూరోక్రటిక్ లెవెల్లోనే ప్లాన్ చేసి పంపు చేయటం. ఉమ్, మనకేంటంటే హయ్యెస్ట్ లెవెల్లో సీఎం చూసుకోవాల్సింది, ఓకే ఇది అనుకున్నాం కదా, అది ఆ బియ్యం అక్కడికి వెళ్ళినవా, పప్పులు డెలివరీ చేశారా, ఎక్కడి నుంచి రావాలా, క్యాష్ అందిందా, ఇవి చూసుకుంటే సరిపోతుందండి. కింద దే విల్ బి ఏబుల్ టు అడ్రస్ అనుకుంటా. ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఎలా జరిగింది అంటే మానిటర్ చేసుకోవచ్చు తర్వాత. అంతేనండి, జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవచ్చు సరిగ్గా వచ్చారా? తెలుసుకోవచ్చు. లేకపోతే అంటే ఎవ్రీబడి గెట్స్ కన్ఫ్యూజ్డ్. అంటే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్ చేసుకోలేడు. ఎందుకంటే ఆయన ఏదో చేసుకుంటాడు, ఈ రోజు నేను ఇది చేస్తాను అని చెప్పి డైవర్ట్ అయిపోతుంది వేరే వాళ్ళు రాగానే. సో ఇవి ఇట్స్ నాట్ డిజైరబుల్ అండి. ఇట్ వాజ్ నాట్ ఎన్విసేజ్ హిస్టారికల్లీ. ఎప్పుడు కూడా మీకు ఏ మనకి ఎన్నో ఫ్లడ్స్ ఎన్నో వచ్చినాయి కదా, భద్రాచలం పెద్ద పెద్ద ఫ్లడ్స్ వచ్చినాయి, పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినాయి. 1990 సైక్లోన్, 77 సైక్లోన్. అక్కడ ఎప్పుడు చూసినామని మినిస్టర్లు సీఎంలు అక్కడికి వెళ్ళి తిరగటము అవన్నీ ఎప్పుడు చూడలేదు కదా. ఆ రోజుల్లో లేని కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది ఇప్పుడు. కరెక్ట్. అప్పుడు కలెక్టర్లే నీటిలో వెళ్ళి ఏవిఎస్ రెడ్డి గారు వాళ్ళు నీటిలో వెళ్ళి శవాలని తీసుకోవటం, ఇవన్నీ వీ హ్యాడ్ సీన్ సర్వీస్లో చేరినప్పటి నుంచి. ఎప్పుడు ఇది లేదండి. అంటే చాలా వాటికి ఇప్పుడు 1999 స్పెషల్ ఆఫీసర్గా పంపించారు. అంతకుముందు నెల్లూరులో మేము ట్రైనింగ్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు కూడా మమ్మల్ని అందరినీ టీంని పంపించారు. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక మండలం ఇచ్చేవాళ్ళు. అది ఆ మండలం మొత్తం ప్లానింగ్ ఏబిసిడి చూసుకునే వాళ్ళమే. టక్కన 4 రోజుల్లో పూర్తి చేసి అప్పుడున్న కలెక్టర్కి సార్ ఆర్ మేడం ఇదిగో ఇవి మేము చేసేసాము, దిస్ ఈజ్ వాట్ అని లెక్క చెప్పి రైటింగ్లో ఇచ్చేసేసి వచ్చేవాళ్ళని బ్యాక్ టు ది రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. అది నాకు అంటే తెలియందండి అసలు. ఇప్పుడు వాటర్ని అరెస్ట్ చేయట్లేదు అని అంటే ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ దట్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఇది ఫంక్షన్. నాకు అవగాహన లేదు అది అక్కడ. సో అమరావతి ప్రాంతంలో విపరీతంగా నీళ్లు వచ్చేసాయని ప్రచారం జరుగుతుంది సార్. అమరావతి మొత్తం మునిగిపోయింది, ఇటువంటి ప్రాంతంలో రాజధాని ఎలా కడతారు అనే చర్చ జరుగుతుంది. సో మీ కమెంట్ ఏంటి దానిపైన? అది నీళ్ళు వచ్చే ప్రదేశమేనండి, రాందేం కాదు కదా. రివర్ పక్కన మొట్టమొదటి నుంచి లో లయింగ్ బేసిక్గా అగ్రికల్చర్ ల్యాండ్. కానీ నీరు రాకపోవటం అనే ప్రసక్తి లేదు. ఏ స్థాయిలో వస్తుందనేది తప్పితే తప్పనిసరిగా వస్తుంది. రెండవది నీరు ఒక్కటే కాదు అక్కడ, బేసిక్గా మీకు ఆ సాయిల్స్ ఆర్ అన్సూటబుల్ ఫర్ కన్స్ట్రక్షన్ అని ఐ రిపీటెడ్లీ సే. ఇప్పుడు అక్కడ 2 టవర్స్ ఏదో కట్టించడానికి లాస్ట్ టైం ప్రయత్నం చేసి ఫౌండేషన్స్ వేశారండి. మనకు చెప్పేదాని ప్రకారం దాదాపు అది ఏదో 30-40 మీటర్స్ ఎంతో ఫౌండేషన్కి వెళ్ళవలసి వచ్చింది అని చెప్పారు. 40 మీటర్స్ అది. వేరేజ్ నేను వైజాగ్ పోర్ట్ చైర్మన్గా చేసిన ఔటర్ హార్బర్లో మేము ఔటర్ హార్బర్ బెర్త్ ఎక్స్పాన్షన్కి ఫౌండేషన్ స్టోన్ 28 మీటర్స్లోనే వేసామండి. అంటే సీలో అంటే ఆ 28 మీటర్స్కి అక్కడ రాయి పడింది, ఫౌండేషన్ వేసాము. ఇక్కడ 40 మీటర్ల వరకు వెళ్ళవలసి వచ్చింది ఫౌండేషన్ వేయటానికంటే. దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ బిగ్గర్ కన్స్ట్రక్షన్స్ అండి. ఆ ఏరియా అంటే ఎక్కడైనా బ్లాక్ కాటన్ సైల్, మా ఊరు బ్లాక్ కాటన్ సైల్. మేము పోయినసారి కళ్యాణ మండపం కట్టించాలంటే 18 అడుగులు 20 అడుగుల ఫౌండేషన్ వేయాల్సి వచ్చింది. అది మా ఊర్లో బ్లాక్ కాటన్ సాయిల్. సో అది ప్రాబ్లమ్ ఈజ్ దట్ ఏరియా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ హెవీ కన్స్ట్రక్షన్స్. దట్ ఈస్ పక్కా. అంటే మీరు ఏ టెక్నికల్ రిపోర్ట్ తీసుకున్నా అదే చెప్తారు. అంటే లూజ్ సాయిల్ కింద బురదగా ప్రవాహం ఉంటుంది అనేది వాటర్ లాగా. సో వాటిలో మీరు చాలా డెప్త్కి వెళ్ళి రాయి దొరికే వరకు వెళ్ళాలి అని అంటే కాస్ట్ ఈజ్ హెవీ. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? పక్కనే 10 కిలోమీటర్ల దూరంలో వెళ్తే మీకు నాగార్జున యూనివర్సిటీ ఏరియా అంతా కొండ ప్రాంతం. సో ఈ బురదలో మనము అంత కష్టపడి ఎందుకు కట్టుకోవాలి? అక్కడికి వెళ్తే 10 అడుగుల్లోనే ఫౌండేషన్లో రాయి తగులుతుంది, పక్కనే కదా. వై వీ డిడ్ నాట్ చూస్ సచ్ ఏరియా ఫర్ కన్స్ట్రక్షన్స్ అనే ప్రశ్న వస్తుంది. నేను రిపీటెడ్గా చెప్పేది అదే, నా ఏరియా ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ హెవీ కన్స్ట్రక్షన్స్. రెండోది అసలు క్యాపిటల్ అనే
ఇది పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకోవటం కూడా అవసరం లేదు అనేది కరెక్ట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఐ గో ఆన్స్. ఇప్పుడు మీరు కాలిఫోర్నియా వెళ్ళండి, 90% ఆఫ్ సిటిజన్స్ అని మీరు అడగండి మీ క్యాపిటల్ ఏదని, తెలియదండి, చెప్పరు. క్యాపిటల్ ఏంటో తెలియదు. తెలియదు, ఓకే. ఒక అవసరం లేదు. క్యాపిటల్ అక్కడ సాక్రమెంటోలో ఉంటుంది ఒక కార్నర్లో. బిగ్ టౌన్స్ అని లాస్ ఏంజలీస్, శాన్ ఫ్రాన్సిస్కో ఇవన్నీ మిలియన్స్ ఆఫ్ జనాభా ఉండేవి. అది ఒక చిన్న టౌన్ అండి సాక్రమెంటో. సాక్రమెంటోలో ఉంటుంది వాళ్ళ క్యాపిటల్. సో నోబడి నోస్, అవసరం లేదు వాళ్ళకి ఏదికి అంటే ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ దే నీడ్ ఈజ్ అవైలబుల్ లోకల్లీ. ఆఫీసులు కానీ వాట్ ఎవర్ రిక్వైర్డ్ క్లియరెన్సెస్కి ఏది కావాలన్నా కూడా అన్నీ లోకల్లీ అవైలబుల్. సో హూ ఈజ్ బాదర్డ్ అబౌట్ క్యాపిటల్ అండి? అక్కడ ఎలక్టెడ్ సెనేటర్స్ ఎవరో వాళ్ళు వెళ్ళి ఎప్పుడో మీటింగ్ పెట్టుకోవడానికి కావాలి, నథింగ్ ఎల్స్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అది పెద్ద సిటీలో క్యాపిటల్ ఉండాలా, లేకపోతే క్యాపిటల్ ఉన్న సిటీని పెద్దదిగా చేయాలి అనేది దేర్ ఆర్ హార్డ్లీ ఎనీ ఎగ్జాంపుల్ అండ్ ఇన్ ద వరల్డ్. మీరు వాషింగ్టన్ తీసుకున్న తర్వాత కట్టిందే కదండి, ఒరిజినల్ ఎక్కడ ఫిలడెల్ఫియాలో ఉండేది. ఇట్స్ నాట్ న్యూయార్క్ ఆర్ లాస్ ఏంజలీస్ ఆర్ మినియాపోలిస్ ఆర్ సంథింగ్, చిన్న ప్లేసే కదా. తర్వాత కొంచెం కొంచెం డెవలప్ అవుతుంది. ఆస్ట్రేలియా వెళ్ళండి, ఎక్కడో మధ్యలో, అది సిడ్నీ దానికి కాకుండా మధ్యలో చిన్న ప్లేస్లో ఎంత 3 లక్షల జనాభా ఇప్పుడు, అప్పుడు ఇంకా తక్కువ అండి. ఫారెస్ట్లో అటు ఇటు ల్యాండ్ తీసుకుని 2 స్టేట్లది గొడవ వస్తే కట్టించారండి. అది దాని పేరు ఉంది కదా, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ చిన్నది. అది అసలు ఎవరికి తెలియదండి. అంత ఎవరిబడి టాక్స్ అబౌట్ సిడ్నీ, మెల్బోర్న్, పర్త్, బ్రిస్బేన్ ఇవి మాట్లాడతారు. నోబడి టాక్స్ అబౌట్ ద క్యాపిటల్ అండి. లైక్ దట్ మీరు చాలా కంట్రీస్లో పరిస్థితి అదేనండి, చిన్న చిన్నవి. మోస్ట్ ఆఫ్ దిస్ నెదర్లాండ్స్ లైక్ అండి, మనం ఎవరు వెళ్ళినా ఆమ్స్టర్డామ్ వెళ్తాం, అది హేగ్లో ఉంది ఎక్కడో ఓ పక్కన. లైక్ దట్ ఎక్కడికి వెళ్ళినా అంతేనే క్యాపిటల్. మీకు ఏదో ఎక్సెప్షన్స్ లండన్ సో ఇప్పుడు లాంటివి. ప్రభుత్వం చాలా సీరియస్గా అమరావతిని డెవలప్ చేయాలనుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల అప్పులు ఇప్పిస్తోంది. సో అప్పులు గ్రాంట్లు అనే దానిపైన కూడా గొడవ జరిగింది మన దగ్గర, చివరికి అప్పులు అని తేలింది. అంటే ఈ అప్పు పెద్దగా కొత్తగా ఇచ్చింది ఏం కాదండి. అంతకుముందు కూడా మనకి ప్యాకేజ్ కింద 15,000 కోట్లు ఇస్తామన్నారు అప్పుడు. ఓహో. ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఇస్తాము, మీరు ఏ ప్రపోజల్స్ ఇస్తే అవి అని అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వచ్చినటువంటి ప్రపోజల్. ఫినాన్స్ సెక్రటరీ గారు. ఇట్స్ ద సేమ్ ప్రపోజల్. కాకపోతే పర్పస్ అప్పుడు ఆ 15,000 కోట్లు ఏదో 4-5 స్కీములు, 4-5 హెల్త్ ఇట్లా వేరియస్ దానికి అనుకున్నాము. ఇప్పుడు దాన్ని బహుశా అమరావతి ఖర్చు పెట్టచ్చు. బట్ అప్పుడు ఒప్పుకున్న 15,000 కోట్లే ఇవ్వండి, అప్పు కోసమే. అప్పుడు ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారానే ఇస్తామన్నారు అప్పుడు 15,000 కోట్లు. దట్ వాజ్ ద ప్యాకేజ్ ఆఫర్డ్. సేమ్ 5 years ముందు అది. అంతే కదండి, 5 years దాటిపోయింది కదా, 7 years ముందు. అప్పుడు తీసుకుంటే ఉపయోగం ఉండేదేమో. కానీ ఏదో కొన్ని రోడ్లకి ఐ థింక్ అప్పుడు కొన్ని పంచాయతీ రోడ్స్ ఇవి, అదే మన మండల్ టు జిల్లా రోడ్స్ ఇవన్నిటికి ఒక ప్రాజెక్ట్ అని, హెల్త్కి ఒక ప్రాజెక్ట్ అని, అట్లా అప్పుడు రీసెంట్ ఐ థింక్ మేబీ 25,000-30,000 crores ప్రాజెక్ట్స్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ప్యాకేజ్. అంతేనండి. ఓకే. దాంట్లో 15,000 కోట్లు శాంక్షన్ చేస్తే దాన్ని అప్పుడు అంటే ఆ ప్యాకేజీలో ఆ 15,000 కోట్లు మేము తీర్చుకుంటాము అని కేంద్రం. బట్ ఇప్పుడు ఇంకా అది క్లారిటీ లేదుగా ఇప్పుడు ఇచ్చిన వాటిలో. ఇప్పుడైనా అంతేనండి, కాకపోతే వాళ్ళే తీర్చుతాం అంటున్నట్లు నాకు అర్థమైంది, ఉందనుకుంటాను. బట్ ఇష్యూ ఏంటంటే ఎప్పుడైనా దీన్ని మీ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే అడ్జస్ట్ చేస్తాము అని. ఓహో. అంటే ఇప్పుడు మనకు 3,000 కోట్లు ఇచ్చారనుకోండి ఈ సంవత్సరం, మనకి 50,000 కోట్లు ఎఫ్ఆర్బిఎం లిమిట్లు ఉంటే ఈ 3,000 కోట్లు విత్ ఇన్ దట్ 50,000 దానికి వాళ్ళు ఎందుకు చేయాలి? ఎఫ్ఆర్బిఎం లిమిట్లోకి రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉంది కదా తెచ్చుకోవడానికి. అంటే ఆల్ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ బారోయింగ్స్ దే బికమ్ పార్ట్ ఆఫ్ ది ఎఫ్ఆర్బిఎం అన్నట్టు. వెదర్ యూ బారో ఫ్రమ్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్ ఆర్ ఎనీవేర్, బారోయింగ్ లిమిట్ ఈస్ దిస్. దిస్ ఈస్ ఎ బారోయింగ్. సో ఆబ్వియస్లీ ఇట్ ఫిట్స్. అక్కడేమి ఇట్స్ నాట్ ఎ రిలాక్సేషన్ ఇవ్వలేదండి దానికి. అప్పుడు అడిగాము, దే డిడ్ నాట్ కన్సీడ్. అది ఎప్పుడు కన్సిడర్ చేసినట్లేదు. అంతకు తప్పితే ఇట్స్ 15,000 ప్యాకేజ్ అప్పుడు ఆఫర్ చేస్తుంది. ఓకే, దట్ నౌ ఇట్స్ గెటింగ్ డైవర్టెడ్ టు అమరావతి. సో ఇప్పుడు అమరావతిలో అంత డబ్బులు ఖర్చు పెట్టడం అనేది స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్దీ అనే చూడాలా దాన్ని? ఎలా చూడాలి? అదే 60,000 కోట్లు అనేది నారాయణ గారు అనౌన్స్ చేశారు, మున్సిపల్ శాఖ మంత్రి. మాకు అమరావతి 2000 అంటే వ్యక్తిగతంగా నేను చెప్తూ ఉంటాను కదండి, అది ఇన్వెస్టింగ్ ఆన్ సంథింగ్ నాన్ ప్రొడక్టివ్ లైక్ గవర్నమెంట్ బిల్డింగ్స్, అసెంబ్లీ, ఇటువంటి వాటికి ఇన్ని వేల కోట్లు పెట్టి ఖర్చు పెట్టడం ఈజ్ నాట్ కరెక్ట్ అనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే దాని అవసరం అతి తక్కువ మందికి, అతి కొద్ది మందికి. సెక్రటేరియట్కి ఎవరు వెళ్తారండి?
ఎంప్లాయీస్, మొట్టమొదటి మనుషులు నుంచి ఇంకా ఎవరు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, లేకపోతే ఆఫీసర్లు. బ్యూరోక్రాట్స్, కాంట్రాక్టర్లు, అంతకు తప్పితే ఎవరు వెళ్ళరు కదండి. వేరేస్ మీరు దాన్ని పర్పస్ఫుల్గా వేరే పనులకు ఉపయోగించుకోవచ్చు. విలేజ్ సెక్రటేరియట్, మండల ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు సరిగ్గా పనిచేస్తే అసలు ఇంక వీటి అవసరం ఏముందండి. సో అవును. ఫోకస్ నీడ్ టు బి దో సిస్టమ్స్. Hmm. ఆ ఇన్స్టిట్యూషన్స్ బాగా పనిచేయటట్లు చేసుకోవాలి తప్పితే ఇంకా అదర్వైజ్ నో పర్పస్ అండి. క్యాపిటల్ వల్ల వచ్చేది ఏమి ఉండదు. Hmm. ఐ డోంట్ సీ Hmm. ఎనీబడి గాట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ హ్యూజ్ క్యాపిటల్ ఆర్ హ్యూజ్ స్ట్రక్చర్. Hmm. సో So- దాని మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం అవసరం. Hmm. అది ఇక రైతుల కమిట్మెంట్ ఏమన్నా ఉంటే దాని ప్రకారం అది డెవలప్ చేసి ఇవ్వాలి. Hmm. Hmm. ల్యాండ్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు కాబట్టి Hmm. అసలు అంత అవసరము తీసుకోకుండా ఉండవలసిందండి. తీసుకోకుండా ఉండాల్సింది. ఎందుకంటే ఒక 1000 ఎకరాలు అయితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ సెక్రటేరియట్లు, అసెంబ్లీలు, వాటన్నిటికి కూడా. Hmm. అదేండి ఏ కొండ ప్రాంతంలోనో ఆ యూనివర్సిటీ ప్రాంతంలో ఎక్కడో గట్టి భూమి ఒక 1000 ఎకరాలు తీసుకుంటే సరిపోయేదండి. అప్పుడు వాళ్ళందరూ మన ఒడ్డి శోభనాధీశ్వరరావు గారు వాళ్ళంతా అదేనండి అప్పుడు గొడవ. హాయిగా అక్కడ 1000 ఎకరాలకు ఇది సరిపోయేది, ఇదంతా ఎందుకండి రైతుల దగ్గర మట్టి కొట్టడం వాళ్ళ నోట్లో అని చెప్పి అప్పుడు బాగానే ఆర్గ్యూ చేశారు. Hmm. బట్ ఐ థింక్ ఫర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే సార్, మిమ్మల్ని విసిగించడం చివరిగా అదే. ఏపీలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. వరుసగా అరెస్టులు చూస్తున్నాం. ఏపీలో చాలామంది అరెస్టులు చూస్తున్నాం. సో ఆంధ్రప్రదేశ్లో ఓ వర్గం మీడియాకి, తెలుగుదేశం పార్టీకి, ఆ వర్గం మీడియాని, తెలుగుదేశం పార్టీని రక్షిస్తూ ఉన్న రకరకాల డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, రకరకాల సెక్షన్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా టార్గెట్ చేసుకుంటే అజయ్ కల్లం రెడ్డి గారు కూడా ఉంటారు. మీరు అజయ్ కల్లం అని తెలుసు మాకు. అజయ్ కల్లం రెడ్డి అని ఆ సెక్షన్ ఆఫ్ మీడియా ఈ మధ్య అందరికి పరిచయం చేసింది. ఓకే. సో అరెస్ట్ భయం ఏమన్నా అజయ్ కల్లం గారికి కూడా ఉందా? నాకు ఐ హ్యావ్ జీరో. అబ్సల్యూట్లీ ఐఎమ్ ఫ్రీ. ఐ హ్యావ్ నథింగ్ టు వరీ. మనకి అసలు ఎక్కడ ఏమి అంటే అవకాశం అంటుకునే అవకాశమే లేదండి. ఐఎమ్ అబ్సల్యూట్లీ Free. కాన్ఫిడెంట్ అనమాట. మనం తప్పు చేస్తే కదా భయపడాలి. పదే ఇప్పుడు మీడియాలో మనం వార్తతో మొదలు పెట్టాం. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ రాస్తున్నారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తూ ఒక పోర్ట్రేషన్ జరుగుతుంది. అదే నేను అనుకోవటం అదే పాత గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి ఆబ్వియస్గా. సో అప్పుడు అడ్వైజర్గా ఉన్నారు కాబట్టి ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో చేస్తుంటారు అని. అది బహుశా వాళ్ళకి తెలుసో తెలీదో మరి అంత భూమి ఎప్పుడు ఇచ్చింది ఏంటి వాళ్ళకి అవగాహన ఉందో లేదో దాన్ని, లేకపోతే డైవర్ట్ ఉన్నా కూడా దాన్ని డైవర్ట్ చేస్తూ ఉంటారు కదా జనాలకు తెలియకూడదు అని. అట్లా రకరకాలది ఈ పెర్వర్షన్ అంతా ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయింది కదా. ఈ గత 10 సంవత్సరాల్లో మీడియా డిక్లైన్ ఫాస్ట్గా అయిపోయి ఇట్లా. మీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చెప్పండి సార్, లేకపోతే లేదు. గతంలో చీఫ్ సెక్రటరీ వద్దు అంటూ మీరు లేఖ రాశారు సుప్రీంకోర్టుకి. చీఫ్ జస్టిస్ అంశానికి సంబంధించి ఒక లేఖ రాశారు. అది చాలా పెద్ద వివాదమైంది. వాళ్ళ కూతురు, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన కేసులు ఇక్కడ ఉన్నాయనే విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. సో ఆ అంశానికి సంబంధించి మీ పైన టార్గెటెడ్గా ఈ ప్రభుత్వం ఉంటుంది అనే ఆలోచన ఏమైనా ఉందా? లేకపోతే ఆ రోజు మీరు రాసిన లెటర్కి సంబంధించి మీరు ఇప్పుడు పూర్తిగా దానికి కట్టుబడి ఉన్నారా? అది నో ఐఎమ్ ఆల్వేస్ అండి దానికి ఐ ఓన్ ఇట్. నేను అప్పుడు నేను రాసింది కాదు, గవర్నమెంట్ రాసిన లెటర్ నన్ను మీడియాలో ప్రజెంట్ చేయమన్నారు, చేసామండి. సో ఐ థాట్ ఇట్స్ రైట్, అందుకని చేశాను. వీళ్ళందరికీ వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి అమరావతిని వదలటం లేదు, అమరావతిని ఏదో విధంగా కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. బికాజ్ వేరియస్ పీపుల్ హ్యావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనే ఉద్దేశంతోనే అప్పుడు నేను మాట్లాడిందండి, రాసింది. బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ మీరు మాట్లాడారు. ఇంకా అదే వై షుడ్ ఐ చేంజ్ మై ఒపీనియన్, అది దట్స్. సో డెఫినెట్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నాయి కాబట్టి దే ఫోకస్డ్ సో మచ్ ఆన్ అమరావతి అనేది. ఐ స్టిల్ బిలీవ్ ఇన్ ఇట్. బట్ దాంతో నాకేదో జరుగుతుంది అనేది ఐఎమ్ లీస్ట్ బాధడ్. ఎందుకంటే మనం వీ హ్యావ్ అవర్ ఓన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కాబట్టి మంచి వాళ్ళకి ఎవరు వస్తారు. కాకపోతే ఈ కల్చరే మంచిది. ఎవరన్నా అంటే కదా ప్రతిసారి ఏదో రాస్తూ ఉంటే ప్రతిసారి వచ్చి నేను కాదు ఇది చెప్పటము, నేను ఈ కేసులు పెట్టుకోవటము కల్చర్ కూడా ఇట్స్ ఓన్లీ ఐ థింక్ పోస్ట్ డివిజనే ఎక్కువైపోయినట్లు. వాళ్ళు వీళ్ళ మీద కేసులు వేయటం, వీళ్ళు వాళ్ళ మీద కేసులు వేయటం, దిస్ ఈజ్ ఐ మీన్ రట్టి పాలిటిక్స్ అని. ఈ చిన్న రాష్ట్రాలు అయ్యే కొద్దికి ఇటువంటి పాలిటిక్స్ పెరుగుతూ ఉంటాయి. కానీ ఏపీలో ఎక్కువ, మనకు ఏపీతో పోలిస్తే తెలంగాణ చిన్న రాష్ట్రం. తెలంగాణ చాలా హెల్దీగా అనిపిస్తున్నాయి కాస్త పాలిటిక్స్ కంపారిటివ్లీ ఆంధ్ర. ఇక్కడ కూడా కేసులు అప్పుడు నన్ను అరెస్ట్ చేశారు అని మాట్లాడుతూ ఉంటారు కదా. అది ఇప్పుడు వీళ్ళ మీద టార్గెట్ చేయటం, అది
ఓకే. ఇట్స్ ఓన్లీ స్మాల్ డిగ్రీ డిఫరెన్స్ ఏమో గానీ ఓకే. సో, కల్చర్ అక్కడ మనకి ఎక్కువ కంపేర్ చేసినప్పుడు ఇది బాగా అనిపిస్తుందేమో బహుశా. మేము అకాడమీలో ఉన్నప్పుడే అంటుండేవాళ్ళం. చిన్న రాష్ట్రాలుంటే పాలిటిక్స్ ఎంత వరస్ట్ అయిపోతాయంటే గ్రామ పంచాయతీ ఇష్యూ గూడా ముఖ్యమంత్రి దగ్గరికెళ్తుంది. హ్మ్. ఎంత చిన్న రాష్ట్రం అయితే అంత రాజకీయంగా అంత న్యూసెన్స్ అయిపోతుంది అని హ్మ్. ఆ రోజుల్లో డిస్కషన్స్‌లో పాయింట్ ఔట్ చేస్తుండేవాళ్ళండి. ఎందుకంటే హర్యానా అండ్ పంజాబ్ విత్ సో మెనీ రిసోర్సెస్ దే కుడ్ నాట్ ప్రోగ్రెస్ వెల్ అండి కరెక్ట్. ఆఫ్టర్ డివిజన్. హ్మ్. అట్లా చాలా రాష్ట్రాల ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉండేవాళ్ళు అనమాట. డివైడ్ అయినటువంటి రాష్ట్రాలు ఏవి కూడా మీకు ఇంక్లూడింగ్ ఛత్తీస్గఢ్, జార్ఖండ్ గ్రేట్ స్ట్రైడ్స్ చేసినవి ఏమీ లేదండి. కొద్దిగా ఆ విషయంలో కాస్త సక్సెస్ అయింది తెలంగాణనేమో. తెలంగాణ యెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్లీ దే హావ్ డన్ వెల్ అండి అది. హ్మ్. అంతకుముందు బాగా సక్సెస్ అయింది గుజరాత్ అండి. గుజరాత్. మహారాష్ట్ర నుంచి సెపరేట్ అయిన తర్వాత హ్మ్. గుజరాత్ హెస్ డన్ వెల్. తర్వాత తెలంగాణ టు సమ్ ఎక్స్‌టెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్లీ అయింది. పొలిటికల్లీ ఇక్కడ కూడా సేమ్ డిక్లైన్ అండి. డిక్లేర్. అదే అది చిన్న రాష్ట్రం అయితే పాలిటిక్స్ చీప్ అయిపోతాయండి. హ్మ్. కులాల మతాలు పెరిగిపోతాయి. హ్మ్. రెండోది చిన్న చిన్న ఇష్యూస్ కూడా పైదాకా వెళ్ళిపోతాయి. గ్రామ పంచాయతీ ఇష్యూ కూడా ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి దాకా వెళ్ళిపోతుందండి. అది ఇట్ ఈస్ ఎ కర్స్ అనమాట. హ్మ్. బట్ పీపుల్ ఇట్స్ చాయిస్ కదా. దట్స్ ఇట్. రైట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఒక సో సమయం మచ్ సార్. థ్యాంక్ యూ. కేటాయించినందుకు. థ్యాంక్ ఇది యూ సో మచ్. విజయ్ కలం గారితో స్పెషల్ పాడ్కాస్ట్. నెక్స్ట్ షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తే ఉండండి. థ్యాంక్ యూ.